హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ ఆర్ క్లాసెస్. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మనము ఫిబ్రవరి 27వ తారీఖు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. అందరికీ గుడ్ ఈవినింగ్. అదేవిధంగా మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఒక లైవ్ సెషన్ని కండక్ట్ చేయబోతున్నారు. అయితే సండే కానీ ఆర్ మండే కానీ, సో సండే కానీ మండే కానీ లైవ్ సెషన్ తీసుకుంటాను. అట్ ద సేమ్ టైమింగ్ వచ్చేసరికి నైట్ 9 to 10 అని చెప్పేసి నేను అనుకుంటున్నానండి. ఒకసారి మీరు కూడా కింద కామెంట్స్లో కామెంట్ చేయండి, ఏ టైం అయితే మీకు కంఫర్టబుల్గా ఉంటుంది. ఐదర్ సండే కానీ లేకపోతే మండే కానీ లైవ్ సెషన్ అనేది తీసుకుంటాను, మీతో నేను ఇంటరాక్ట్ అవుతాను. ఓకేనా, రైట్. సో ఈరోజు మనము ఫిబ్రవరి 27వ తారీఖు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. అదేవిధంగా ఎవరైతే ఈ వీడియోస్ చూసి ప్రాపర్గా నోట్స్ రాసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా రాబోతున్నటువంటి నోటిఫికేషన్లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఎక్కువ మార్కులు వస్తాయి. ఎందుకంటే గతంలో కూడా మనం ఎస్ఐ కానిస్టేబుల్ కానివ్వండి, అది ప్రిలిమ్స్ కానివ్వండి, మెయిన్స్ కానివ్వండి, డిఎస్సి కానివ్వండి, ఏ ఎగ్జామ్ అయినా సరే అండి, ఏపీపీఎస్సి కండక్ట్ చేసినటువంటి ఏదైతే గ్రూప్ 2 కానివ్వండి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలామంది ఓన్ నోట్స్ మెయింటైన్ చేయటం వల్ల మిగతా వారితో కంపేర్ చేస్తే ఎక్కువగా ఆన్సర్ చేశాము అని చెప్పేసి అంటున్నారు. ఎప్పుడైనా సరే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నప్పుడు మన ఓన్గా, అంటే మన ఖచ్చితంగా చేత్తో రాసినటువంటి ఒక బుక్ అనేది ఫండమెంటల్గా ఉండాలండి. అదే మనకి బేస్. దాన్ని బేస్ చేసుకుని మనము ఆల్టర్నేట్గా 1 or 2 మనము వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏం లేదు. బట్ మెయిన్గా మన స్ట్రెంగ్త్ని మనం గుర్తించాలండి, మెయిన్ అది. అలా కాకుండా ఏదో ఎగ్జామ్ ముందు అంటే ఏదో ఒక పీడిఎఫ్ లేదా ఒక పుస్తకమో చదువుతానంటే వర్కౌట్ అవ్వదు. అట్ ద సేమ్ టైం అదేవిధంగా ఏదైతే మనం ప్రొవైడ్ చేసేటువంటి కరెంట్ అఫైర్స్ అంటే స్ప్రైట్గా సుత్తి లేకుండా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామినర్కి ఎంతవరకు అవసరం అవుతాయో అంతవరకే నేను మీకు అందిస్తున్నానండి. సో దీంట్లో ఎక్కడా కూడా స్క్రాప్ అంటే గార్బేజ్ అనేది ఏమి ఉండదు, అంటే మన కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే 500 పేజీలు చదివి దాంట్లో 50 క్వశ్చన్లు రావడం కాదండి, 150 పేజీలు చదివి దాంట్లో 50 క్వశ్చన్లు రావాలి. అది నా మోటో. అంటే సో మనం ఇచ్చే కొన్ని పేజెస్ అయినా అంటే కంటెంట్ డెప్త్గానే ఉంటుందండి. బట్ మనం చదివేటువంటి కరెంట్ అఫైర్స్ ఐటమ్స్ ఉంటాయి చూసారా, అవి చాలా స్మార్ట్గా, లిమిటెడ్గా ఎగ్జామినర్కి ఏం కావాలో తెలుసుకొని చదవాలి. అంతే తప్ప నీకు నచ్చినట్టు నాకు నచ్చినట్టు చదవటం కాదు. ఓకేనా, అంటే ఎక్కువగా చదివితే ఎక్కువగా మనం కవర్ చేసేమో అనుకుంటాం. అది కాదండి, ఎక్కువ చదవటంలో రకాలు ఉన్నాయి. అంటే ఒక అంశం వచ్చినప్పుడు దాన్ని డెప్త్గా చదవడం అనేది ఒక పద్ధతి. అలా కాకుండా న్యూస్ పేపర్లో వచ్చినవో లేకపోతేనేమో మీకు సోషల్ మీడియాలో ఏదైనా ఒక న్యూస్ చూడటము, ఇవన్నీ కూడా మనం చదువుతాము అంటే చాలా ఇబ్బంది అయిపోయిద్దండి. ఓకేనా, సో అంటే ఎక్కువ వ్యాస్టేజ్ అయిపోతుంది. అంటే ఎగ్జామినర్కి ఎంతవరకు కావాలో అంతవరకు చదువుకుంటే సరిపోతుంది. అదే మన మోటో. సరే, ఈరోజు మనము ఫిబ్రవరి 27వ తారీఖు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. అందరికీ మరొక్కసారి గుడ్ ఈవినింగ్. రైట్, సో ఫస్ట్ వన్ చూద్దాం. చూడండి, భారత్ ఇజ్రాయెల్ సంబంధాలలో సరికొత్త శకం మొదలైంది అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు చెప్తా ఉన్నారు. ఒక 2 days నుంచి అండి, అంటే నిన్న మొన్న కూడా మరి భారతదేశము అండ్ ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి అంశం గురించి డిస్కస్ చేశాం. నరేంద్ర మోదీ గారు ఫిబ్రవరి 25, 26 ఈ 2 days ఇజ్రాయెల్ పర్యటన చేపట్టారు, మన భారతదేశానికి కూడా వచ్చారు. అయితే మరి ఇజ్రాయెల్ దేశానికి సంబంధించినటువంటి అవార్డు కూడా ఆ దేశ పార్లమెంటు కూడా ఒక అవార్డుని ఇవ్వడం జరిగింది. దాదాపుగా 30 అవార్డ్స్ వచ్చినాయని, అవన్నీ చదవాల్సిన అవసరం లేదని, ఎలా చదవాలో నిన్నటి మనం డిస్కస్ చేశాం. మరి ఈరోజు ఎంఓయూస్ అంటే మెమొరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ అని చెప్పేసి అంటాం. మళ్ళీ చెప్తున్నాను, కొన్ని పదాలు ఉంటాయండి, ఆ పదాలు మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మీకేం చెప్పాను, ఎంఓయు అని చెప్పేసి అన్నాను. దాని ఫుల్ ఫామ్ ఏంటి సార్, మెమొరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటాం. సో ఇంకొంచెం మనం మామూలుగా చెప్పాలంటే అగ్రిమెంట్స్ అని చెప్పేసి అంటాం. కొంచెం అఫీషియల్ లాంగ్వేజెస్లో అంటే ఇలాంటి అగ్రిమెంట్స్ అది చేసుకునేటప్పుడు ఎంఓయూస్ అని చెప్పేసి అంటారు. లేదా ఎంఓయూస్ అన్నా అగ్రిమెంట్స్ అన్నా నథింగ్ బట్ రెండు ఒకటే. సో మరి మొత్తం ఎన్ని ఎంఓయూస్ చేసుకున్నా ఏంటి, రేపటికి కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేద్దామని చెప్పేసి చెప్పాను. ఇప్పుడు ఈ రోజు మనం ఎంఓయూస్ గురించి డిస్కస్ చేద్దాం. అయితే మొత్తం ఎన్ని ఎంఓయూస్ జరిగినాయి సార్ అంటే, మళ్ళీ చెప్తున్నాను, కొన్ని ఏవైతే మనకి అఫీషియల్ సోర్సెస్లో 17 ఒప్పందాలు అని చెప్పేసి ఉన్నాయి, కొన్ని మాత్రం 16 ఒప్పందాలు అని చెప్పేసి ఉన్నాయండి. సో గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అని చెప్పేసి ఉంటుందో, విదేశాంగ శాఖ మంత్రి, సో ఆ యొక్క వెబ్సైట్లో కూడా 16 అని చెప్పేసి ఉన్నాయండి. సో కొన్ని తెలుగు పేపర్లు అయితే మాత్రం 17 అని చెప్పేసి ఉన్నాయి. సో ఇట్ ఈస్ బెటర్ 16 కానీ 17 కానీ గుర్తుంచుకోండి. ఓకేనా, అయితే సార్ మొత్తం చదవాలా, ఇక్కడేనండి అభ్యర్థి ఇక్కడే స్మార్ట్గా ఆలోచించాలి. మళ్ళీ చెప్తున్నాను, నేను గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు కొత్తగా ఏమి కాదండి, మీరు కొత్తగా ఏమి వినటం లేదు.
ఎవరైనా కొత్త ఆస్పిరెంట్ ఉంటే ఆయనకు ఆశ్చర్యంగా ఉంటుంది కానీ ఏంటి సార్ అంటే ఎప్పుడైనా సరే ఎంఓయూస్ జరిగినప్పుడు అంటే 2 దేశాలకు మధ్య ఒప్పందాలు జరిగినప్పుడు మనం ఆ ఎగ్జామ్‌లో చదువుకోవాలా వద్దా అని డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎప్పుడు సార్ అంటే ఆ ఎంఓయూస్ అనేవి ఒక 6, 7 మహా అయితే 8 సో 8 బిలో ఉంటే మనం ఆ 8ని చదువుకోవాలండి. అలా కాకుండా సో డబుల్ డిజిట్ దాటిపోయిందనుకోండి 10, 11, 12, 13, 14 ఇలా ఎక్కువైనాయి అనుకోండి చదవవలసిన అవసరం లేదు. నేను ఇప్పుడు కాదండి చెప్తున్నాను. సో ఎప్పటినుంచో ఇదే మాట చెప్తున్నాను. కావాలంటే మీరు చెక్ చేయొచ్చు. ఓకేనా? ఎంఓయూస్ అనేవి ఒక సింగిల్ డిజిట్ అయితే అవి మనం ఖచ్చితంగా చదవండి అని చెప్పేసి చెప్తాను. అది కూడా ఇంకొంచెం స్మార్ట్‌గా ఆలోచిస్తే 7 ఆర్ 8 అలాంటివైతే మనం ఖచ్చితంగా సింగిల్ డిజిట్ అయితే చదవాలి. సో డబుల్ డిజిట్‌లోకి వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే వందే భారత్ ట్రైన్స్ వచ్చినాయండి. స్టార్టింగ్‌లో వచ్చినప్పుడు వందే భారత్ ట్రైన్స్ ఒక 4, 5, 6, 7 అనుకోండి. సో ఏ రూట్ నుంచి ఏ రూట్ దాకా మొత్తం ఎన్ని వందే భారత్ ట్రైన్స్ అని అడిగారు. మరి ఇప్పుడు చాలా వచ్చినాయి వందే భారత్ ట్రైన్స్. ఇంకా ఈ క్వెషన్‌లు అడగరండి ఎగ్జామ్‌లో. ఇవి కూడా అంతే. ఎంఓయూస్ ఎప్పుడైనా సరే ఏ దేశంతో అయినా అది మన భారతదేశం కావండి, అంటే మన భారతదేశం ఇంకొక దేశంతో కానివ్వండి, ఇంకో దేశం 2 దేశాల మధ్య ఏమైనా జరిగితే సింగిల్ డిజిట్ అయితే మాత్రమే చదవండి. డబుల్ డిజిట్ అయితే అవసరం లేదు, లేదు, లేదు. జస్ట్ ఆ ఫిగర్ గుర్తుంచుకోండి. సో చెప్పాను కదా 16 ఒప్పందాలు అనేది గుర్తుంచుకోండి. సరే ఇక్కడ 17 అని ఉంది కదా! చెప్పాను కదా! సో అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే మాత్రం 16 అనే ఉంది. సో కొన్ని మాత్రం 17 అని చెప్పేసి అన్నాయి. సో అయితే 16 లేదా 17 అని గుర్తుంచుకోండి. మీకు ఎగ్జామ్‌లో ఇచ్చిన ఆప్షన్‌ని బట్టి. ఓకేనా? రైట్. సో ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంగా ద్వైపాక్షిక బంధాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ చూడండి ఏవైతే ఇలాంటివి కొన్ని టెర్మినాలజీస్ అండి. కొన్ని టెర్మినాలజీస్ ఇక్కడ మనం చూద్దాం. ప్రత్యేక ఏంటండి? ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంగా ద్వైపాక్షిక బంధాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ త్వరలోనే ఎఫ్‌టిఏ కుదుర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. 17 ఒప్పందాలపై 2 దేశాలు సంతకాలు చేశాయి. ఓకేనా? ఇట్ ఈస్ బెటర్ 16 అనే గుర్తుంచుకోండి. ఓకేనా? రైట్. సో ఇక్కడ చూస్తే ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం అని చెప్పేసి అంటున్నారు. అంటే స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్‌షిప్ అనేది ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్. ఏంటి సార్ అంటే చూడండి ఒకసారి. సో ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం అంటే స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్‌షిప్ అని చెప్పేసి అంటాం. పార్ట్నర్‌షిప్ అని చెప్పేసి అంటాం. ఓకేనా? సో ఇది ఫుల్ ఫామ్ అండి. పార్ట్నర్‌షిప్. అదే విధంగా ఇక్కడ ఎఫ్‌టిఏ అని చెప్పేసి అన్నారు. ఎఫ్‌టిఏ అని చెప్పేసి అంటున్నారు. ఎఫ్‌టిఏ అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ అని చెప్పేసి అంటాం. ఏంటండి? ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ అని చెప్పేసి అంటామండి. అగ్రీమెంట్ అని చెప్పేసి అంటాం. ఓకేనా? రైట్. సార్ ఏంటి సార్ ఈ రెండిటికి తేడా అంటే ఎగ్జామ్‌లో రెండిటికి తేడా ఏంటి అని అడగరండి. బట్ మీరు తెలుసుకుంటే ఇట్ ఈస్ బెటర్. సో ఇక్కడ చూస్తే మనకి గతంలో వ్యూహాత్మక భాగస్వామి అంటే స్ట్రాటజిక్ పార్ట్నర్‌షిప్ అంటాం. అంటే ఏంటి అంటే ఫ్రెండ్‌షిప్ అనేది ఇదిగోండి ఇంత ఉంటుంది. అంటే మీకు ఎగ్జాంపుల్ అర్థం అవ్వడం కోసం చెప్తున్నానండి. జస్ట్ స్పెషల్ కాకుండా ఆ స్ట్రాటజిక్ పార్ట్నర్‌షిప్ అంటే ఫ్రెండ్‌షిప్ ఇక్కడ దాకా ఉంటుంది. స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్‌షిప్ అంటే ఫ్రెండ్‌షిప్ ఇక్కడ దాకా ఉంటుంది. ఓకే. ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ అనుకోండి. ఫ్రెండ్‌షిప్ ఇదిగోండి ఇంత దగ్గరగా ఉంటుంది. అంటే ఇక్కడ మన భారతదేశానికి సంబంధించినటువంటి ఎక్స్‌పోర్ట్స్ గానివ్వండి, లేకపోతే ఇజ్రాయెల్ నుంచి మన దేశానికి దిగుమతి చేసుకునే ఇంపోర్ట్స్ కానివ్వండి, అలా ఎగుమతులు, దిగుమతుల మీద టాక్సెస్ అనేవి చాలా తక్కువగా విధించుకుంటారు. దేంట్లో? ఈ యొక్క స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్‌షిప్‌లో చాలా తక్కువగా ఉంటాయి. దానివల్ల ఏం జరిగిద్ది సార్ అంటే సో 2 దేశాల మధ్య బైలేటరల్ ట్రేడ్ అంటే వర్తకం అనేది బిజినెస్ అనేది ఎక్కువగా జరుగుతుంది. ఆయా దేశాలకు సంబంధించినటువంటి ఎకానమీ పరంగా స్ట్రాంగ్ అవుతాయి. సో అందువల్ల సాధారణంగా స్ట్రాటజిక్ పార్ట్నర్‌షిప్ ఇటీవల కాలంలో అన్ని దేశాలు అవే చేసుకుంటున్నాయి. ఇంకొంచెం ముందుకేస్తే స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్‌షిప్. దీని తర్వాత దీన్ని ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ అంటాం. అంటే ఏంటి? కొన్ని దేశాలతో ఇంకా 0% టాక్సేషన్ కూడా ఉంటుందన్నట్టు. సో ఇంకా ఎక్కువగా అంటే ఆ 2 దేశాల మధ్య ఉన్నటువంటి కండిషన్‌లు బేస్ చేసుకొని ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ కుదుర్చుకుంటూ ఉంటారు. ఓకేనా? రైట్. సో అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ యొక్క స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్‌షిప్ ఈ 2 దేశాల మధ్య ఒక అగ్రీమెంట్ అనేది కుదిరింది. సో రాబోతున్నటువంటి రోజుల్లో మన భారతదేశం నుంచి ఎక్స్‌పోర్ట్ అయినటువంటి వస్తువుల మీద అక్కడ వాళ్ళు తక్కువ టాక్స్ వేస్తారు. సో మరి ఇజ్రాయెల్ దేశం నుంచి మనం దిగుమతి చేసుకునేటువంటి ఐటమ్ మీద మనం కూడా తక్కువ టాక్సెస్ వేస్తాం. సో ఈ యొక్క స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్‌షిప్ ఎందుకు వస్తుంది సార్ అంటే
ట్రంప్ గారు ఇటీవల కాలంలో సుంకాలు ఎక్కువ వేస్తా ఉన్నారు కదా అన్ని దేశాలకి. సో అందువల్ల ఇటీవల కాలంలో ఇలాంటి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒకవేళ మిమ్మల్ని ఫుల్ ఫామ్ కూడా అడుగుతారు. ఎస్ఎస్పి అంటే స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్, అంటే ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్య ద్వైపాక్షిక బంధం. ఎఫ్టిఏ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని చెప్పేసి అంటాం. ఇంకా కుదరలేదు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, ఫ్యూచర్లో కుదుర్చుకుంటామని చెప్పేసి అంటున్నారు. మీకు చెప్పానండి, ఏదైతే భారతదేశానికి ఇజ్రాయెల్కి మధ్య మనకి పూర్తి స్థాయిలో ద్వైపాక్షిక రిలేషన్స్ అనేవి 1992 నుంచి మొదలవడం జరిగింది. సో 2017లో నరేంద్ర మోదీ గారు ఫస్ట్ టైం మనకి ఇజ్రాయెల్ పర్యటన వెళ్ళారు. ఆ తర్వాత ఇప్పుడు ఈ 9 సంవత్సరాల్లో నరేంద్ర మోదీ గారు సెకండ్ టైం ఇజ్రాయెల్ పార్లమెంట్కి వెళ్ళారు. ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రసంగించిన మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు అంటే మీరు నరేంద్ర మోదీ అని చెప్పేసి ఆన్సర్ చేయాలి. 2026 ఫిబ్రవరి 25వ తారీఖున సో మనకి నెసెట్ ఏదైతే పార్లమెంట్ ఉంటుందో ఇజ్రాయెల్ పార్లమెంట్, అక్కడ వీరు ప్రసంగించడం జరిగింది అని నేను కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేశాం. సో అదే విధంగా ఇక్కడ మనం చూసినట్లయితే సో ఇక్కడ మనకి నరేంద్ర మోదీ గారికి ఆ దేశానికి సంబంధించినటువంటి నెసెట్ స్పీకర్స్ అని చెప్పేసి సో ఒక అవార్డును కూడా ఇవ్వడం జరిగింది. ఆ దేశ స్పీకర్ సో అమీర్ వహానా అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ చూసినట్లయితే బెంజమిన్ నెతన్యాహు గారు అండ్ నరేంద్ర మోదీ గారు హక్ చేసుకుంటున్నారు. ఓకేనా, ఆలింగనం అని చెప్పేసి తెలుగులో అంటాం. రైట్, ఇది మీ అందరికీ తెలిసిందే. నిన్నటి కూడా కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసాం. అవార్డ్స్ కూడా చెప్పాను కదా ఎలా చదవాలో. అన్నీ చదవకూడదు. ఒకవేళ అన్నీ చదువుతున్నావు అంటే నువ్వు రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నావు, అర్థం చేసుకోవాలి. రైట్, సో అదే విధంగా ఇక్కడ చూడండి. మరి సార్ ఈ యొక్క ఎంఓయూస్ ఎన్ని? 16 అని చెప్పానండి, అంతే అయిపోయింది, ఇంకేం లేదు. ఇప్పుడు మీకు ఒక మంచి కంటెంట్ చెప్తాను చూడండి. ఇది ఎగ్జామ్లో అడగొచ్చా అంటే ఎగ్జామ్లో అడుగుతారంటే బట్ మీకు ఇండైరెక్ట్గా అడుగుతారు. సో ఇది మంచి కాన్సెప్ట్, ఒకసారి చూడండి. మనకి ఏదైతే ఇప్పుడు మనకి నిన్నటి సమావేశాల్లో మొత్తం 16 అగ్రిమెంట్లు కుదిరాయి అన్నాం కదా. ఆ అగ్రిమెంట్లో భాగంగా 2 అంశాలు డిస్కషన్ జరిగిందండి ఈ 2 దేశాల మధ్య. ఏంటి సార్? ఒకటి వచ్చేసరికి సో మనకి ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ అని చెప్పేసి అంటాం. దాన్ని ఎమెక్ అని చెప్పేసి కూడా అంటామండి. ఐఎంఈసి అని చెప్పేసి అంటాం. దీని గురించి కూడా ప్రస్తావన రావడం జరిగింది. సార్ ఏంటి సార్ ఇది? ఒకసారి చూడండి. అట్ ద సేమ్ టైం ఇక్కడ మీకు 2 చెప్తానండి. సో మనకి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని చెప్పేసి చైనా వాళ్ళు ప్రతిపాదన తీసుకొచ్చారు చూడండి. సో 1 బెల్ట్ 1 రోడ్ ఇనిషియేటివ్ అని చెప్పేసి చైనా వారు తీసుకురావడం జరిగింది. 2013వ సంవత్సరంలో ఈ కాన్సెప్ట్ని అంటే 1 బెల్ట్ 1 రోడ్ ఇనిషియేటివ్ని చైనా వారు తెరపైకి తీసుకొచ్చారు 2013వ సంవత్సరంలో. అట్ ద సేమ్ టైం ఇక్కడ మన భారతదేశం అనేది ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ కారిడార్ అని చెప్పేసి 2023లో మన భారతదేశంలో G20 సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఈ ప్రాతిపదనను తీసుకురావడం జరిగింది. ఈ రెండింటి మీద కూడా నిన్న భారతదేశం అండ్ ఇజ్రాయెల్ చర్చించడం జరిగింది. సో ఫస్ట్ దీని గురించి చూడండి. ఏదైతే మన భారతదేశానికి సంబంధించి సో ఇక్కడ చూడండి, మన భారతదేశానికి సంబంధించినటువంటి ఏదైనా ఒక ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండాలి అంటే ఆ దేశానికి సంబంధించినటువంటి ఎగుమతులు ఎక్కువగా జరుగుతూ ఉండాలండి, దిగుమతులు జరగకూడదు. ఒక దేశం ఎప్పుడైనా సరే దిగుమతులు ఎక్కువగా దిగుమతి చేసుకుంది అంటే వేరే దేశాల మీద ఆధారపడినట్టే లెక్క. అలా కాకుండా ఒక దేశం సంబంధించి ఎక్స్పోర్ట్స్ అంటే ఎగుమతులు ఎక్కువగా జరిగితే సో ఆ దేశం చాలా ఆర్థికంగా పటిష్టంగా ఉంటున్నట్టు. ఎందుకంటే మనం ఇక్కడి నుంచి పంపిస్తాం కాబట్టి అమౌంట్ అంతా మన భారతదేశానికి వస్తుంది కాబట్టి. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మన భారతదేశంలో తయారైనటువంటి వస్తు సేవలు ఏవైతే ఉంటాయో, ఇప్పుడు మనము ఆత్మనిర్భర్లో భాగంగా చాలా దేశాలకు మనమే వ్యాక్సిన్లు కానివ్వండి, డ్రోన్స్ కానివ్వండి, మొబైల్స్ కానివ్వండి, మనమే ఎగుమతి చేస్తున్నాం. అలా ఎగుమతి చేయాలి అంటే మెయిన్గా ఏం కావాలి అంటే సో ట్రాన్స్పోర్టేషన్ కావాలండి. అంటే ఇక్కడి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్కి పంపించాలంటే మరి వస్తువు తయారైంది, ఆ వస్తువుని ఎలా బై ట్రైన్ ద్వారా కానివ్వండి, బై ఎయిర్ ద్వారా కానివ్వండి, ఓకేనా. సో అదే విధంగా బై వాటర్ ద్వారా కానీ పంపించాలి. మరి అలా పంపించాలి అంటే ట్రాన్స్పోర్టేషన్ ఉండాలి కదా. సో వాటిని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు కల్పించాలి. అందువల్ల మన భారతదేశంలో తయారైనటువంటి ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించి యూరప్లో వాటిని మార్కెటింగ్ చేయాలి అంటే సో ఆర్థిక నాడవ అని చెప్పేసి అంటామండి. ఆర్థిక నాడవ దాన్ని మనం ఇంగ్లీష్లో ఏదైతే మనకి ఎకనామిక్ కారిడార్ అని చెప్పేసి అంటాం. ఆ ఎకనామిక్ కారిడారే ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ కారిడార్ అని చెప్పేసి అంటాం. అంటే సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్, ఓకేనండి, ఎకనామిక్ కారిడార్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ చూడండి, ఏదైతే ఇక్కడ చూసారా ముంబై పోర్ట్ నుంచి మన భారతదేశంలో తయారైనటువంటి సో ఏవైతే వస్తువులు ఉంటాయో
సేవలు కానివ్వండి, ఇవ్వండి ఇదిగోండి ఇక్కడ ముంబై పోర్టు నుంచి, రైట్. సో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి ముంబై పోర్టు నుంచి చూడండి బై సీ రూట్ ద్వారా అంటే వాటర్ వేస్ ద్వారా మన వస్తువులని ఇదిగోండి యుఏఈకి పంపిస్తాం. యుఏఈకి వెళ్తాయి, అక్కడి నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి వెళ్తాయి. అక్కడ నుంచి మళ్ళీ రైల్ మార్గం ద్వారా, రైల్ రూట్ ద్వారా ఇదిగోండి ఇక్కడికి వెళ్తాయి. ఎక్కడికి వెళ్తాయి అంటే సౌదీ అరేబియాకి వెళ్తాయి. సో అక్కడి నుంచి సౌదీ అరేబియా నుంచి మళ్ళీ రైల్ రూట్ ద్వారా అంటే మళ్ళీ ఎక్కడికి వెళ్తాయి అంటే ఇదిగోండి సో ఇక్కడికి సౌదీ అరేబియా నుంచి ఇక్కడికి ఇజ్రాయెల్కి వెళ్తాయి. ఇజ్రాయెల్ నుంచి గ్రీస్ కంట్రీస్కి బై ఏదైతే మనకి సీ రూట్ ద్వారా వెళ్తాయి. సో ఇక్కడ నుంచి యూరోప్ కంట్రీలోకి మన వస్తువులు అనేవి వెళ్తాయి. ఓకేనా, అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఒక వస్తువును తయారు చేసామండి. ఈ వస్తువును హైదరాబాదు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడికన్నా పంపించాలండి, కర్ణాటక లేదా బెంగళూరు పంపించాలి. అప్పుడు ఏం చేస్తాం, ఇది మనం కొరియర్ చేస్తాం, అవునా. అక్కడికి వెళ్తేనే కదా ఆయన డబ్బులు ఇచ్చేది. ఇది కూడా అంతే, మన వస్తువు తయారు చేసుకుని మన దగ్గర ఉంటే ఉపయోగం ఏముంది. సో మరి అవుట్ ఆఫ్ మనం పంపించాలి కదా, అప్పుడే కదా మనకి విదేశీ మార్గం వచ్చేది. సో అందువల్ల ఏదైతే ఇలా చేస్తే మన ఆర్థిక వ్యవస్థ చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం ఈ దేశాల మధ్య కూడా అంటే ఇక్కడ మనకి యూరోప్లో ఉన్నటువంటి గ్రీస్ కానివ్వండి, ఇజ్రాయెల్ కానివ్వండి, సౌదీ అరేబియా కానివ్వండి, యుఏ కానీ ఇదంతా కూడా పశ్చిమాసియా అండి. సో ఇక్కడ అంతా కూడా అభివృద్ధి చెందింది. అంటే ఇది ఈ దేశాల మధ్య సహకారంతో ఈ యొక్క ఆర్థిక నాడమ ఎకనామిక్ కారిడార్ని మనం ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పేసి G20 సమావేశం ఎప్పుడు జరిగింది, 2023లో G20 సమావేశం మన భారతదేశంలో జరిగిందండి. ఆ సమావేశంలో సో ఇండియాలో జరిగిందండి. ఆ సమావేశంలో ఈ యొక్క ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ ప్రతిపాదనను తీసుకురావడం జరిగింది. మరి దీనికి కొన్ని లక్షల కోట్ల డబ్బులు అవుతాయండి. ఇంకా ఇది పట్టాలకు ఎక్కల, జస్ట్ ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. అన్ని దేశాల మధ్య ఏ విధంగా చేద్దాం ఏంటని చర్చలు జరుగుతున్నాయి. దీనికి అన్ని దేశాలు సహకారం అందిస్తున్నాయి. సో అందువల్ల ఇజ్రాయెల్ కూడా ఏం చెప్పిందంటే ఖచ్చితంగా ఈ యొక్క ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్కి మేము కూడా సపోర్ట్ చేస్తామన్నారు. సౌదీ అరేబియా చేస్తామన్నారు, యుఏఈ కూడా చేస్తామన్నారు. ఓకేనా. సో ఇది ప్రజెంట్ గోయింగ్ గా జరుగుతూ ఉంది. ఓకే, దీని గురించి కూడా చర్చించారు. సో అందువల్ల దీని ఫుల్ ఫామ్ ఏంటని ఎగ్జామ్లో అడుగుతారు. ఓకేనా. ఎప్పుడు దీన్ని తెరపైకి తెచ్చారు, 2023, రైట్. సో ఇది ఎందుకు వచ్చింది సార్ అంటే చైనా వాళ్ళు అండి. చైనా వాళ్ళు 2013వ సంవత్సరంలో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని చెప్పేసి తీసుకొచ్చారు. సో వీళ్ళ యొక్క ఆలోచన కూడా ఏంటి, ఒక్కసారి చూడండి. ఇక్కడ మ్యాప్ మీరు ఒక్కసారి క్షుణ్ణంగా చూసినట్లయితే ఇదిగోండి ఇక్కడ చైనా ఉంటుంది. సో వీడి దొంగ. ఓకేనా, ఐఎమ్ సారీ సే దట్. అదేంటి సార్ ఒకళ్ళిద్దరు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు సార్ అంటారేమో. తప్పదు, కొన్ని సందర్భాలలో ఒకళ్ళు దొంగ ఉంటారు, ఒకళ్ళు గజ దొంగ ఉంటారు. వీళ్ళిద్దరు వచ్చినప్పుడు సింగులర్ ఉపయోగిస్తా, తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఓకేనా, ఎందుకంటే మన భారతదేశం ఎప్పుడు అక్కసు వెళ్ళగక్కుతూ ఉంటారు. అందువల్ల నేను సింగులర్ ఉపయోగిస్తాను, తప్పుగా అర్థం చేసుకోవద్దు. సరే ఏంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారని. సరే ఇక్కడ చూస్తే ఈడొక దొంగ ఉంటాడండి, చైనా అని చెప్పేసి అంటాం. సో మరి ఈ చైనా వాళ్ళు ఇప్పుడు ఏదైతే ఎక్కువగా వస్తువులు వీళ్ళేనండి, అంటే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ కూడా ఎక్కువగా వివిధ దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. వీళ్ళు ఏంటంటే సూపర్ పవర్ అవ్వాలి. ఇప్పుడు సూపర్ పవర్ ఏంటి, రష్యా, అమెరికా. మేము సూపర్ పవర్ అని వాళ్ళు ఎదురు కొట్టుకుంటున్నారు. ఈడు మధ్యలో దూరి చిన్నగా సూపర్ పవర్గా ఎదగాలని చెప్పేసి వస్తున్నారు. ఓకేనా. సరే, అయితే మన భారతదేశంతో కూడా ఎప్పటి నుంచో చైనా వైరుధ్యం ఉంది, అది వేరే విషయం. ఈ చైనాలో తయారైనటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో ఈ వస్తువులన్నిటినీ కూడా సో బై సీ ద్వారా అంటే మనకి మెరైన్ ద్వారా, సముద్రయానం ద్వారా అండ్ రోడ్డు ద్వారా పంపించాలి. ఎక్కడికి, సేమ్ ఎక్కడికంటే యూరోప్ కంట్రీలోకి. చూడండి ఇక్కడ చైనా ఉంది కదండి, ఇదిగోండి చైనా. ఇక్కడ తయారైన వస్తువులను ఇలా సో మనకి రోడ్డు మార్గం ద్వారా, ఇదిగోండి రోడ్డు మార్గం ద్వారా ఇలా తీసుకొచ్చి ఇలా తీసుకొచ్చి ఇదిగోండి ఇలా తీసుకురావాలని చెప్పేసి వాడు ఆలోచన అండి. చూడండి సేమ్ మందు కూడా అంతే. ఓకేనా, రైట్. సో అదే మనకి ఇక్కడ చూడండి, మనకి బై వాటర్ అంటే మెరైన్ సముద్రయానం ద్వారా అయితే ఇదిగోండి సముద్రయానం ద్వారా అయితే మాత్రం ఇట్లా వచ్చి ఇదిగోండి ఇలా వచ్చి ఇదిగోండి ఇలా ఈ మోపులు అవన్నీ తిప్పి వాడు ఇక్కడ బంగ్లాదేశ్ని మరి మంచి చేసుకునేది ఎందుకు అనుకోండి. బంగ్లాదేశ్తో ఇప్పుడు యూనస్ గారి ప్రభుత్వం మనకి ఎంతమందండి, యూనస్ గారు మన భారతదేశమైన అక్కసవేళ గక్కారు. షేక్ హసీనా గారు ఉన్నప్పుడు బాగానే ఉండేది. సో ఇప్పుడు మరి బంగ్లాదేశ్కి ఎందుకు మనకి వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తున్నారంటే ఇదిగోండి ఈ నాడవ వాళ్ళదైంది అనుకోండి, ఈ ఎకనామిక్ కారిడార్ వాళ్ళదైంది అనుకోండి. సో అప్పుడు ఏం జరిగిద్ది,
ఇక్కడ దాకా వచ్చారు. అంటే వీటి మీద ఆధిపత్యం చైనాకే ఉంటుంది. అప్పుడు ఏదైనా మనతో ఏదన్నా ఇబ్బంది, ఏదన్నా వార్ జరిగేటప్పుడు, ఏదన్నా యుద్ధం చేసేటప్పుడు ఇక్కడి నుంచి వాళ్ళు ఒక బేస్ క్యాంప్‌ని ఏర్పాటు చేసుకొని ఇటు నుంచి అటాక్ చేస్తారు మన మీద. సో, అంత దూరం రానీయకూడదు. శత్రువుని మన ఊళ్ళోకే రానీయకూడదు. మన ఇంటికి గాదు, మన ఊళ్ళోకే రానీయకూడదు. అది భారతదేశం. సో, అందువల్ల వాడు ఇట్లా తెచ్చి ఇదిగోండి, ఇట్లా తెచ్చి ఇదిగోండి, ఇట్లా శ్రీలంకకు గూడా కలిపాడు చూడండి. సో, శ్రీలంకకు గూడా లాస్ట్ టైమ్ అప్పులిచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టాడు. అందుకే కదా శ్రీలంకలో అప్పుడు మరి దిశనాయక ప్రభుత్వం వచ్చింది కదా మరి శ్రీలంకలో. ఓకేనా? రాజపక్స ప్రభుత్వాలు పోయి వాళ్ళకి అప్పులిచ్చే మునిగిపోయారు. ఇలాంటి మంచి చేసుకోవడం. ఇటంతా కూడా ఏదైతే మనకి అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అని చెప్పేసి అంటాం కదా. సో, మొత్తం 10 దేశాలు ఉంటాయని చెప్పేసి మనం మాట్లాడుకున్నాము. లాస్ట్‌గా తైమూర్ లేస్తే అనే దేశాన్ని కూడా యాడ్ చేశారని చెప్పేసి మనం మాట్లాడుకున్నాము. ఓకేనా? సో, ఈ దేశాలను మంచి చేసుకోవటం ఇవన్నీ కూడా త్రూ వాటర్ ద్వారా అండి. సో, అందువల్ల మనం ఏం చేస్తాం, చైనా ఓడిది ఇట్లా వస్తున్నాడు కాబట్టి చైనా వ్యక్తి వాడిని కట్టడి చేయాలి. సో, కట్టడి చేయాలి కాబట్టి కట్టడి చేయాలంటే ఏం చేయాలంటే ఈ దేశాలతో మనం ఫ్రెండ్షిప్ చేయాలి. సో, అందుకని ఇటీవల కాలంలో ఇండోనేషియా, మలేషియా, శ్రీలంక ఓకేనా? సో, వీటన్నిటిని కూడా మనము ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నాం. చిన్న చిన్న దేశాలు ఉంటాయండి అక్కడ. కంబోడియా అని, ఇండోనేషియా అని చెప్పేసి ఇలాంటివన్నిటిని కూడా. ఓకేనా? సో, ఇటు నుంచి తీసుకొచ్చి ఇదిగోండి ఇట్లా వచ్చి ఇదిగోండి కెన్యా. ఈ కెన్యా ఇట్లా వచ్చి డిబోచ్. ఇట్లా వచ్చి ఇటలీ. ఇది ఇట్లా వచ్చి ఈడకి రావాలని. అంటే చూడండి, వాడు రోడ్డు మార్గం ద్వారా అండ్ వాటర్ మార్గం ద్వారా 2 మార్గాల ద్వారా ఇట్లా తీసుకొస్తున్నాడు. సో, మరి మన భారతదేశం నుంచి అండి ఒకప్పుడు ఇదిగోండి దీన్ని ఇట్ట తిప్పాలని చూసాడండి. ఇది మన భారతదేశం ఇట్లా పాకిస్తాన్ మీదకి ఇలా తిప్పాలని చూసాడు. బట్ మనం ఒప్పుకోలేదు. అంటే ఇక్కడ ఒక పొలిటికల్ స్టెబిలిటీ కూడా ఉంది. పొలిటికల్‌గా కొంత ఇది కూడా ఉన్నది. అంటే సో, ఎట్లైనా సరే ఈ చైనా ఆధిపత్యాన్ని తగ్గించాలని చెప్పేసి ఇప్పుడు ఏదైతే ఇదిగోండి. సో, మనకి ఇది ఉంది చూసారా? మనకి ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్. దానికి అమెరికా కూడా సపోర్ట్ చేస్తుంది. ఓకేనా? సో, ఈ కాన్సెప్ట్ ఇలా ఏదైతే 2 గ్రామాల మధ్య, 2 గ్రామాల మధ్య లేకపోతే 2 జిల్లాల మధ్య ఎలా అయితే తగువుంటుందో, లేదా మన ఇంటి పక్కన వాళ్ళకి ఎట్లయితే ఉంటుందో, అట్లా కొన్ని దేశాల మధ్య కూడా ఉంటాయి సాధారణంగా. సో, అందువల్ల ఈ వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్‌కి వచ్చిందే ఇదిగోండి. సో, మనకి ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ అని చెప్పేసి అంటాం. రైట్. సో, ఇంకొకసారి చూడండి. ఈ 2 కలిపి ఒకసారి చూసినట్లయితే మీకు ఇమేజ్ ఒక సర్టెన్ పాయింట్ అర్థమవుతుంది. ఏంటి సార్ అంటే ఇక్కడ యూరప్ కంట్రీకి ఆ దేశంలో తయారైనటువంటి వస్తువులన్నిటిని కూడా డెస్టినేషన్ అది అక్కడ మార్కెట్ చేసుకోవాలి. అలా మార్కెట్ చేసుకోవాలి అంటే 2 చూడండి. మనం వచ్చేమో ఇటు నుంచి వెళ్తున్నాం స్ట్రైట్‌గా. ఇది వచ్చేసరికి చైనా వాళ్ళు చూడండి ఇటు నుంచి వెళ్తా ఉన్నారు. సో, బై ట్రైన్ అయితే ఇబ్బంది లేదండి వాళ్ళకి. బట్ వాటర్ వేస్ ద్వారా రావాలి అంటే ఖచ్చితంగా ఇదిగోండి ఇది ఎక్కువ మార్కెట్ ఉంటుంది ఇక్కడ. ఈ అన్ని దేశాలను సాటిస్ఫై చేయాలి. అయితే ఈ వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్‌లో స్వార్థం ఉందండి. వాడి స్వార్థం ఎక్కువగా ఉంది. దేశ ప్రయోజనాలు లేవు. వాడి స్వార్థం ఎక్కువగా ఉంది. సో, అందువల్ల భారతదేశం ఏం చెప్తుందంటే ఇది అన్ని దేశాలకు ఇబ్బందికరంగా ఉంది. ఈ వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్ అనేది. అంటే చైనా వాడి చెప్పు చేతుల్లో ఉన్నట్టుంది. మొనోపొలీగా ఉంది. కానీ ఇది అలా కాదు. అందరం బాగుపడాలి అనేటువంటి మోటో ఉంది. ఇది అన్ని దేశాలకి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి దీన్ని తెరపైకి తీసుకురావడం జరిగిందండి. సో, ఈ అంశాల గురించి నిన్న ఇజ్రాయెల్‌లో డిస్కస్ చేయడం జరిగింది. సో, ఓకేనా? మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అంటే సార్ ఇంత డీఎస్సీకి చదవాలంటే అమ్మా ఇంత డీఎస్సీకి అవసరం లేదు. బట్ సో, ఇట్ ఈస్ బెటర్ మామూలుగా చెప్పాను. మిగతా అన్ని ఎగ్జామ్‌లు గ్రూప్ 1, గ్రూప్ 2, కానిస్టేబుల్ ఇవన్నీ చదివితే బెటర్. ఎందుకంటే రేపు దీని ఫుల్ ఫామ్ ఏంటి? వన్ రోడ్ వన్ బెల్ట్ ఇనిషియేటివ్ ఎప్పుడు తీసుకొచ్చారు? ఎవరు తీసుకొచ్చారని అడగొచ్చు. లేకపోతేనేమో ఈ యొక్క ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్, యూరోప్ కారిడార్‌ని ఎప్పుడు తెరపైకి తీసుకొచ్చారు? దాని ఫుల్ ఫామ్ ఏంటి? అంటే మీకు కొంచెం విజువలైజేషన్‌గా క్లారిటీగా ఉంటుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ చూడండి. మరి ఇందాక మీకు చెప్పాను సార్ మొత్తము 16 ఎంఓయూస్ జరిగినాయి అని చెప్పేసి చదవద్దని చెప్పానండి. చదవద్దని ఇప్పుడు చెప్తున్నానండి. సో, మళ్ళీ చెప్తున్నాను, ఒకళ్ళిద్దరు నన్ను తిట్టుకున్నా పర్లేదు. ఎందుకు సార్ చదవద్దన్నారు? మీరు ఎలా చెప్తారు? రేపు క్రింది వాటిలో ఈ 16 అగ్రిమెంట్‌లో లేని అగ్రిమెంట్ అడిగితే ఏం చెప్తారు? అని మీరు నన్ను క్వెషన్ చేశారనుకోండి. సో, దానికి చిన్న స్మైల్ ఇస్తాను అంతే. ఓకేనా? అలా అడగరండి. అలా అడగరని ఎప్పుడు తెలుస్తదంటే అది మనకి ఎగ్జామ్‌లో వచ్చినప్పుడు నేను చెప్పింది అర్థమవుతుంది. సో, ఇట్ ఈస్ బెటర్ అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నాయండి. నేను చదువుకుంటూ వెళ్తాను. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి కదా! ఇదిగోండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఎంఓయూ జరిగింది. ఓకే, గుర్తుంచుకోండి. సైబర్ సెక్యూరిటీ మీద జరిగింది. అదొకటి గుర్తుంచుకోండి. ఎడ్యుకేషన్ మీద జరిగింది గుర్తుంచుకోండి. తర్వాత ఏదైతే రెండిటికి సంబంధించినటువంటి సో, కల్చరల్ ఎక్స్‌చేంజ్ మీద జరిగింది. ఇక్కడ నేను టిక్ చేసుకుంటూ వెళ్తానండి. బట్ మీరు చదివేటప్పుడు ఏంటంటే ఇవన్నీ ఎగ్జామ్‌లో రావు. రానప్పుడు ఎందుకు మీ మైండ్‌ని ఇబ్బంది పెట్టడం? మనం చదవాల్సినవి చాలా ఉన్నాయి. బాఫ్టా అవార్డ్స్ ఉన్నాయి. వింటర్ ఒలింపిక్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఆస్కార్ అవార్డ్స్ రాబోతున్నాయి. మళ్ళీ రేపు ఆగస్టు 15కి మళ్ళీ కొన్ని అవార్డ్స్ వస్తాయి.
ఖేల్ రత్న అవార్డు, ఆ అవార్డు, నేషనల్ అవార్డ్స్ వస్తాయి. ఇవన్నీ చాలా వస్తాయి. మనం చదవాల్సింది చాలా ఉన్నాయి. సో అందువల్ల మనం 2026ని దృష్టిలో పెట్టుకొని, అంటే మేబీ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మేబీ ఆ టైంలో ఎగ్జామ్ దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అవ్వాలి. సో అందువల్ల ఇవి చదవద్దని నేను చెప్తాను. బట్ డిజిట్ అయితే 16 అని గుర్తుంచుకోండి. సో 16 లేదా 17 ఫస్ట్ ప్రియారిటీ 16కే ఇవ్వండి. ఇది విషయం. ఓకే, లేదు మొత్తం నేను చదువుతానంటే ఇక అది నీ ఇష్టం. ఓకేనా, అది మీ ఇష్టం అండి, చదవద్దనే చెప్తాను. రైట్, నెక్స్ట్ మనం చూద్దాం. చూడండి, సో ఇవ్వండి మొత్తం ఇక్కడే ఉన్నాయండి 16. ఓకేనా, టిక్ చేసుకుంటూ వెళ్తా. అది కాదు, ఇక్కడ టిక్ చేయటం కాదండి. ఓకేనా, అది కాదు. రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి, ప్రధాని మోదీ ఇన్స్టా 10 కోట్ల మంది. ఇన్స్టాగ్రామ్ అందరికీ ఉందండి. ఓకేనా, రమేష్ సార్ కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి మన ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి. సో జాయిన్ అవ్వండి. దాంట్లో మీకు సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నా, ఏమైనా కరెంట్ అఫైర్స్ సంబంధించిన పోస్టులు ఉన్నా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ఓకేనా, సరే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఓకేనా, అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్ లింక్లో కూడా ఒకసారి హిస్టరీలో చూడండి. సో మనకి ఇన్స్టా మీకు లింక్ కూడా ఇచ్చున్నాను. సరే, మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది సార్ అంటే, నరేంద్ర మోదీ గారికట ఇన్స్టాగ్రామ్లో అట 10 కోట్ల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారట. అంటే ఒక దేశానికి సంబంధించినటువంటి పొలిటీషియన్, ఒక రాజకీయ నాయకుడికి, అంటే ఒక దేశ ప్రధానులు కానివ్వండి, పిఎంలు కానివ్వండి, అలాంటి వాళ్ళల్లో హయ్యెస్ట్గా ఎవరికి ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారట, మన నరేంద్ర మోదీ గారికే ఉన్నారట. డొనాల్డ్ ట్రంప్ గారు సెకండ్ ప్లేస్లో ఉన్నారు. మరి అమెరికా ప్రెసిడెంట్, పవర్ఫుల్ ప్రెసిడెంట్ అని చెప్పేసి అంటారు. ఓకేనా, ఆయనకి దాదాపుగా 4.3 కోట్ల మంది, ఈయనకి 10 కోట్ల మంది పైగా ఉన్నారు మన నరేంద్ర మోదీ గారికి. ఓకేనా, సో అందువల్ల మనం ఇవి ఖచ్చితంగా చూడాలి. ఇక్కడ చూస్తే అత్యధిక ఫాలోవర్లు ఉన్న ప్రపంచ నేతగా ప్రపంచ నేత అంటే పొలిటీషియన్లో గుర్తుంచుకోండి. పొలిటీషియన్లో ఇప్పుడు మరి స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళకి ఇంకా కోట్లల్లో ఉంటారండి, చాలా మిలియన్స్లో ఉంటారు. నేను చెప్తుంది ఏదైతే పిఎంలు ఆర్ ప్రెసిడెంట్ ఆ కేటగిరీస్లో నరేంద్ర మోదీ గారికి ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. అదేవిధంగా సామాజిక మాధ్యమాల్లో ప్రధాని మోదీ హవా కొనసాగుతుంది. తాజాగా ఇన్స్టాగ్రామ్లో ఆయన ఫాలోవర్ల సంఖ్య 10 కోట్లకు మించింది. దీంతో ఇన్స్టాలో అత్యధిక మంది అనుసరిస్తున్న ప్రపంచ నేతగా ఆయన రికార్డు సృష్టించారు అని చెప్పేసి అంటున్నారు. ఓకేనా, అంతే. అయితే మన భారతదేశంలో అంటే ప్రపంచవ్యాప్తంగా పిఎంలు, ప్రెసిడెంట్లు అయితే నరేంద్ర మోదీ గారి, పర్టికులర్గా మన ఇండియాలో పొలిటీషియన్లో తీసుకుంటే నరేంద్ర మోదీ గారి. సెకండ్ ప్లేసు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారికి ఉన్నారండి ప్రస్తుతానికైతే. తర్వాత రాహుల్ గాంధీ గారికి ఉన్నారు. రైట్, సో ఇప్పుడు మరి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఫాలోవర్స్ ఉన్నటువంటి ఈ యొక్క పొలిటీషియన్లో నరేంద్ర మోదీ గారు ఫస్ట్ అని చెప్పేసి అన్నాను. మరి సెకండ్ ఎవరు? డొనాల్డ్ ట్రంప్ గారు. థర్డ్ ఎవరు? ఇండోనేషియా ప్రెసిడెంట్. తర్వాత ఎవరు అంటే బ్రెజిల్ ప్రెసిడెంట్. సో ఒకసారి చూద్దాం. చూడండి, ఎందుకైనా మంచిది ప్రస్తుతానికి. సో మనకి ఫస్ట్ ఎవరు సార్ అంటే, ప్రస్తుతానికి ఇక్కడ ఒకసారి చూద్దాం. చూడండి, ప్రస్తుతానికి రైట్ ఫస్ట్ ప్లేస్ ఎవరండి? నరేంద్ర మోదీ గారు. మోదీ గారికి దాదాపుగా 100 మిలియన్, ఇది వచ్చేసరికి 43.2 మిలియన్ అండి. కోట్లలో అయితే మాత్రం 10 కోట్లు, కోట్లలో అయితే 4.3 crores. నెక్స్ట్, సో థర్డ్ వన్ చూసినట్లయితే సుబియాంటో అని చెప్పేసి అంటామండి. సో ప్రభావ్ సుబియాంటో అని చెప్పేసి అంటాము. సుబియాంటో ఇండోనేషియా ప్రెసిడెంట్ అండి. ఇండోనేషియా సో ప్రెసిడెంట్. సో ఈయనకి ఎంతమంది ఉన్నారు సార్ అంటే 15 మిలియన్ మంది ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసరికి లూలా డసిల్వా అని చెప్పేసి అంటాం, బ్రెజిల్ ప్రెసిడెంట్ అండి. ఎవరు సార్ అంటే లూలా డసిల్వా అని చెప్పేసి అంటాం. లూలా డసిల్వా అని చెప్పేసి అంటాము. ఈయనకి 14.4 మిలియన్స్ ఉన్నారు. సో ఈయనేమో బ్రెజిల్, ఈయనేమో ఇండోనేషియా, ఈయనేమో అమెరికా, వీరేమో ఇండియా ప్రెసిడెంట్. ఓకేనా, సో పిఎం. ఓకేనా, వీళ్ళు ముగ్గురు కూడా సో ప్రెసిడెంట్స్. ఈ ముగ్గురు గుర్తుంచుకోండి. ఏంటి సార్ అంటే ఎందుకు చెప్పామంటే ఇన్స్టాలో ఉండే మళ్ళీ ఎక్స్ అని చెప్పేసి అంటాం, అది గతంలో ట్విట్టర్ అని పిలుస్తాం. మళ్ళీ ఆ అకౌంట్స్ వేరు. దగ్గరగా ఈయనకి ఎక్స్లో కూడా అంటే ట్విట్టర్లో కూడా దాదాపుగా 10 కోట్ల మందికి పైగా అంటే 100 మిలియన్స్ మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. సో ఇదొక పాయింట్. సో మరొక పాయింట్ ఏంటి సార్ అంటే, ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు ఇన్స్టా అని చెప్పేసి అన్నారండి. సో ఇన్స్టాగ్రామ్ మరి ఇది ఎప్పుడు వచ్చింది, అసలు దీన్ని ఎప్పుడు తీసుకొచ్చారు, ఎవరిది? మెటా వారిదండి. లైక్ మనకి ఫేస్బుక్ అంటామే, ఫేస్బుక్ వారిదే ఇన్స్టా కూడా. సరే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇన్స్టాగ్రామ్ అని చెప్పేసి అంటామండి. ఇన్స్టాగ్రామ్ అని చెప్పేసి అంటాం. సో మన ఇన్స్టాగ్రామ్ని ఎప్పుడు సార్ తీసుకొచ్చారంటే 2010లో తీసుకొచ్చారు. ఏ దేశానికి సంబంధించింది? అమెరికా, కాలిఫోర్నియాలో ఉంటుందండి. మరి ప్రస్తుత సిఇఓ ఎవరు సార్? చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని చెప్పేసి అంటామండి. సో మనకి ఆడమ్ మొసేరి అని చెప్పేసి అంటామండి. ఆడమ్ మొసేరి అని చెప్పేసి అంటాము. వీరు ప్రస్తుతం
ఇది యొక్క ఇన్స్టాగ్రామ్కి సీఈఓగా ఉండడం జరిగింది. సో ఇంపార్టెంట్. సో మనకి ఆడమ్ మొసీది అని చెప్పేసి అంటాం. సో గుర్తుంచుకోండి, ఎవరంటే మెటా వారిది. ఎందుకు సార్ ఇది చెప్పాను అంటే, ఇటీవల కాలంలో కొన్ని టెక్ కంపెనీస్ కండి లేదా సోషల్ మీడియా కంపెనీస్ పేరిచ్చి ఇటేమో వాటి నేమ్ ఇస్తారు, ఇటేమో సీఈఓ ఇస్తారు. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ అని అడుగుతున్నారు. అందువల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ అనుకోండి, నీల్ మోహన్ సీఈఓగా ఉన్నారు. అదేవిధంగా ఎక్స్ లేదా ట్విట్టర్ అనుకోండి, గతంలో సీఈఓగా లిండా ఎక్కరినో అనే ఒక మహిళ ఉన్నదండి. ఆమె రిజైన్ చేశారు, ఇప్పుడు లేరు. కాకపోతే ప్రస్తుతానికైతే మాత్రం సీఈఓగా ఎవరిని అపాయింట్ చేయలేదు. బట్ కామన్గా ఎక్స్, సో దానికి చైర్మన్ అంటే హెడ్ ఎవరు సార్ అంటే ఎలన్ మస్క్ అని చెప్పేసి అంటాం. తర్వాత అడాబ్ అని చెప్పేసి అంటాం, మన ఒక పేజ్ మేకర్ శాంతన్ నారాయణ గారు ఉండడం జరిగింది. గూగుల్ సుందర్ పిచ్చై, మైక్రోసాఫ్ట్ అని చెప్పేసి అంటామండి సత్య నాదెళ్ళ. ఇలాంటివి కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుంచుకోవాలి. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం, చూడండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే, నేడు ప్రచండ్లో రాష్ట్రపతి గగన విహారం. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఈ రోజట అంటే శుక్రవారం ఈరోజు ప్రచండ్ అని చెప్పేసి లైట్ కంబాట్ హెలికాప్టర్ అండి, ఒక హెలికాప్టర్ మన స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్టర్ దాంట్లో ప్రయాణించబోతున్నారు. ఇలా మన స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి ఏదైతే ప్రచండ్ యుద్ధ విమానంలో నాకు తెలిసి ఇప్పుడు ప్రయాణించే ఉంటారు. ఓకేనా? రేపు కరెంట్ అఫైర్స్లో మళ్ళీ డిస్కస్ చేద్దాం. ప్రయాణించినటువంటి మొట్టమొదటి ఉమెన్ ప్రెసిడెంట్ ఎవరు సార్ అంటే ద్రౌపది ముర్ము గారే అని మనం చదువుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ చూద్దాం, చూడండి. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి హెలికాప్టర్ అదేనండి. ఇందాక మీకు చెప్పాను కదా, తేలికపాటి హెలికాప్టర్ అంటే ఇదిగోండి ఎల్సిహెచ్ అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ చూడండి, ఎల్సిహెచ్. ఓకేనా? సో ఇక్కడ మనకి లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్పేసి అంటామండి. ఓకేనా? హెలికాప్టర్ లేదా ఎయిర్ క్రాఫ్ట్ అంటాం, హెలికాప్టర్ లైట్ కంబాట్ హెలికాప్టర్ అని చెప్పేసి అంటాం. సో దాని పేరు ఏంటి సార్ అంటే ప్రచండ్ అని చెప్పేసి పేరు పెట్టారండి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు శుక్రవారం గగన విహారం చేయనున్నారు. ఇందుకోసం వీరు ఏదైతే మనకి జైసల్మేర్కు చేరుకున్నారట. జైసల్మేర్ అనగానే ఎక్కడ, ఇట్ ఈస్ అది మనకి విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ రాజస్థాన్ అండి. రాజస్థాన్లో అక్కడ మనకి ఎయిర్ ఫోర్స్ మనకి ఒక ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి ఒక బేస్ క్యాంప్ ఉంది. అక్కడి నుంచి వీరు ఈ యొక్క తేలికపాటి యుద్ధ విమానంలో విహరిస్తారు. అంటే జస్ట్ మనకి త్రివిధ దళాలకి వీరు అధిపతి కదా. సో అందువల్ల ఏదైతే అప్పుడప్పుడు అలా వెళ్తారండి, అప్పుడప్పుడు అలా విజిట్ చేస్తూ ఉంటారు. ఎందుకు సార్ అంటే మన సంపత్తిని వివిధ దేశాలు చూడటం కోసం. ఓకేనా? అందువల్ల. సరే, ఇక్కడ పాయింట్ ఏంటంటే చూడండి, గతంలో కూడా మనం డిస్కస్ చేసాం. ఏదైతే మనకి ద్రౌపది ముర్ము గారు అండి, ఏదైతే మనకి సుకోయ్ యుద్ధ విమానంలో ప్రయాణించారని, అదేవిధంగా రఫెల్ యుద్ధ విమానంలో ప్రయాణించారని, ఐఎన్ఎస్ వాక్షీర్ అనే ఒక సబ్మెరైన్లో వీరు ప్రయాణించారని చెప్పేసి మనం గతంలో డిస్కస్ చేసాం. గుర్తున్నాయండి? సో అవన్నీ కూడా మీ నోట్స్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. మేబీ అక్టోబర్లోనండి, అక్టోబర్ 21, నాకు కరెక్ట్గా డేట్ గుర్తులేదు కానీ మంత్ అయితే గుర్తుంది, 2025 అక్టోబర్లోనండి. అక్టోబర్ 26, 27, 28, 29 మేబీ ఆ డేటుల్లోనే నేను చెప్పున్నాను. సరే, అవన్నీ కూడా ఇప్పుడు మీకు గుర్తు చేస్తాను చూడండి. శబరిమల ఆలయంలోకి ప్రవేశించిన వ్యక్తిగా కానివ్వండి, అదేవిధంగా రథయాత్రలో పార్టిసిపేట్ చేసిన మొట్టమొదటి ప్రెసిడెంట్గా కానివ్వండి, మన భారతదేశంలో ప్రస్తుతం యంగెస్ట్ ప్రెసిడెంట్ ఎవరు సార్ అంటే ద్రౌపది ముర్ము గారే. యంగెస్టా? అవును. ఎన్ని సంవత్సరాలు సార్? 64 సంవత్సరాలకి ప్రెసిడెంట్ అయ్యారండి. యంగెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరని మిమ్మల్ని అడిగితే సో మనకి ద్రౌపది ముర్ము గారు యంగెస్ట్, 64 సంవత్సరాలు. ఓకేనా? సరే, ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు బోర్డు మీద రాయాలా? రాస్తాను చూడండి. రాస్తే కొంచెం మీకు కూడా నోట్స్ రాసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సరే, ఫస్ట్ వన్ చూద్దాం. నేను ఆర్డర్గా చెప్తున్నాను చూడండి. ఇదంతా కూడా కాన్సెప్ట్ అండి. మీరు చూడండి, ప్రీవియస్ పేపర్లను దగ్గర పెట్టుకొని నేను చెప్తున్నా ఏదైతే మనం డిస్కస్ చేస్తున్నటువంటి కరెంట్ అఫైర్స్ నోట్స్ని దగ్గర పెట్టుకోండి. ఎంత సిమిలియారిటీగా ఉంటుందో చూడండి. అంతే తప్ప ఎగ్జామ్లో రానివి ఎక్కువ బల్క్లో చదివారనుకోండి, అక్కడ మనం మిస్ అయ్యేది ఏంటి సార్ అంటే ఆ డబ్బు కాదు. ఓకేనండి? టైం వేస్ట్ అవుతుంది. నోటిఫికేషన్లు ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాయి. సో ఆ ఒకసారి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. సో అందువల్ల మీరు కరెంట్ అఫైర్స్ అనగానే పుంఖాలుగా పేజీలుగా చదవాల్సిన అవసరం లేదండి. ఎగ్జామినర్ని మనం పట్టుకుంటే సరిపోతుంది. అంటే ఎగ్జామినర్ని పట్టుకోవడం అంటే ఏంటి సార్ అంటే, అది మీకు చెప్పాను కదా, ఈ 2 డేస్లో లైవ్ తీసుకుంటానని, ఆ లైవ్లో డిస్కస్ చేస్తాను.
సరే, ఫస్ట్ ఇప్పుడు మీకు చెప్పినట్టు ఏదైతే గతంలో సుఖోయ్ యుద్ధ విమానంలో ప్రయాణించారని చెప్పేసి అన్నానా, ఫస్ట్ అది చెప్తాను చూడండి. సో ఫస్ట్ పాయింట్ ఏంటి సార్ అంటే మనకి సుఖోయ్ అని చెప్పేసి ఒక యుద్ధ విమానం ఉంది కదా, సుఖోయ్ అని చెప్పేసి అంటామండి. సో మనకి సుఖోయ్ అని చెప్పేసి అంటాం. సుఖోయ్ మనకి 30 MKI అని చెప్పేసి అంటాం. ఇదండి. సో దీనికి సంబంధించి మనం డిస్కస్ చేద్దాం చూడండి. సుఖోయ్ 30 MKI అని చెప్పేసి అంటాం. ఎప్పుడు 2023లో అండి. సో ఇక్కడ మనకి 2023 2023 ఏప్రిల్ 8వ తారీఖున అస్సాంలోని తేజ్పూర్ బేస్ క్యాంప్ నుంచి వీరు ప్రయాణించడం జరిగింది. ఎక్కడి నుంచి? అస్సాంలో ఉన్నటువంటి, సో ఓకేనండి, అస్సాంలో ఉన్నటువంటి సో మనకి తేజ్పూర్ బేస్ క్యాంప్ అని చెప్పేసి అంటామండి. సో అక్కడి నుంచి ఈమె ఈ యొక్క సుఖోయ్ 30 యుద్ధ విమానంలో ప్రయాణించారు. ఇలా సుఖోయ్ 30 MKI యుద్ధ విమానంలో ప్రయాణించినటువంటి ఎన్నో ప్రెసిడెంట్ ఈమె 3వ ప్రెసిడెంట్, గుర్తుంచుకోండి. సో ఎన్నో ప్రెసిడెంట్ సార్ అంటే థర్డ్ పర్సన్ అని చెప్పేసి అంటాం. సో థర్డ్ పర్సన్ అంటే మరి గతంలో ఇద్దరు ఆల్రెడీ ఈ సుఖోయ్ 30 MKలో ప్రయాణించడం జరిగింది. వారు ఎవరు సార్ అంటే ఒకరేమో అబ్దుల్ కలాం గారు, మరొకళ్ళేమో ప్రతిభాదేవి సింగ్ పాటిల్ గారు. మన భారతదేశానికి మొట్టమొదటి విమెన్ ప్రెసిడెంట్గా చేస్తున్నారు. వారిద్దరూ పూణే మహారాష్ట్ర బేస్ క్యాంప్ నుంచి ప్రయాణించడం జరిగింది. సో మరి ఇక్కడ చూసినట్లయితే మరి గతంలో ఎవరైతే ఉన్నారో 2006వ సంవత్సరం 2006 జూన్ 8వ తారీఖున అబ్దుల్ కలాం గారు అండి. ఎవరండి? అబ్దుల్ కలాం గారు సో ప్రయాణించారు. ఆ తర్వాత 2009వ సంవత్సరంలో 2009 నవంబర్ 25వ తారీఖున సో మనకి ప్రతిభా పాటిల్ అని చెప్పేసి అంటామండి. సో మనకి ప్రతిభా పాటిల్ అని చెప్పేసి అంటామండి. పాటిల్ అని చెప్పేసి వీరిద్దరూ కూడా ఎక్కడి నుంచండి? పూణే బేస్ క్యాంప్ నుంచి. పూణే అంటే మహారాష్ట్ర. సో అక్కడి నుంచి వీరు ప్రయాణించడం జరిగింది. అంటే ఇప్పుడు ద్రౌపది ముర్ము గారు ఎన్నో పర్సన్? థర్డ్ పర్సన్. సో ఇది మనము గతంలో కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు MKI అని చెప్పేసి అంటారండి. అంటే ఏంటి సార్? యాక్చువల్గా ఈ యొక్క MKI అంటే యాక్చువల్గా చూడండి, ఇది మనకి రష్యన్ భాషలో ఉంటుంది, అది వేరే విషయం. సో మనకి ఇక్కడ MKI అంటే ఏంటి సార్ అంటే మోడర్నైజ్డ్ ఇక్కడ చూడండి, K అంటే కమర్షియల్ ఇండియా అని చెప్పేసి అంటాం. కమర్షియల్ ఇండియన్ అని చెప్పేసి అంటాం, లేదా ఇండియా అని చెప్పేసి అంటాం, లేదా ఇండియన్. కమర్షియల్ ఇండియన్ అని చెప్పేసి అంటాం, ఇండియన్. సో అది మనకి రష్యన్ భాషలో అలా ఉంటుంది. సార్ మరి ఇక్కడ సుఖోయ్ అంటే ఏంటి సార్? సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ సుఖోయ్ అనేది రష్యాకు సంబంధించినటువంటి సో సంస్థ అండి, రైట్. మరి దీన్ని డిజైన్ చేసింది ఎవరు సార్ అంటే సుఖోయ్ అండి. డిజైన్ చేయటం వేరు, మ్యానుఫ్యాక్చర్ చేసింది ఎవరు సార్ అంటే హాల్ అని చెప్పేసి అంటామండి. హాల్ అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. చూడండి, ఇంకొకసారి ఓవర్వ్యూ ఇస్తాను. ఇవన్నీ కూడా ఒక ఎగ్జామ్లో అంటే మీకు ఇవన్నీ కూడా ఒక చోట ఉండవండి. ఇవన్నీ ఏ ఎగ్జామ్లో ఒకసారి సడన్గా అడుగుతారు. ఏది? ఈ సుఖోయ్ 30 MKI మ్యానుఫ్యాక్చర్ చేసింది ఎవరిని అడుగుతారు సింపుల్గా. సో అందువల్ల ఇదంతా కూడా మీ నోట్బుక్లో ఒకే చోట ఉంటుంది, సందర్భానుసారం వచ్చింది కాబట్టి. సో మనకి ఈ సుఖోయ్ 30 MKI అనేది ఇది ఒక యుద్ధ విమానము. ఈ యొక్క MKI అనేది మోడర్నైజ్డ్ కమర్షియల్ ఇండియన్ అని చెప్పేసి అంటాం, రైట్. సో దీన్ని డిజైన్ చేసింది ఎవరు? ఎయిర్ క్రాఫ్ట్ని రష్యా వారు డిజైన్ చేశారండి. రష్యా డిజైన్ చేసింది. ఇది సుఖోయ్ అనేది రష్యాకి సంబంధించిన కంపెనీ. డిజైన్ చేయటం, బట్ మ్యానుఫ్యాక్చర్ చేయటం, తయారు చేసింది ఎవరు? హాల్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. దాంట్లో ప్రయాణించినటువంటి 3వ ప్రెసిడెంట్ ఎవరు? ద్రౌపది ముర్ము గారు. ఎప్పుడు? 2023 ఏప్రిల్ 8వ తారీఖున. మరి అదే విధంగా సో ఇక్కడ మనకి ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు, ఓకేనా? సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం, అయిపోయింది. నెక్స్ట్ సో ఇప్పుడు మనకి వీళ్ళండి. సో మనకి ప్రెసిడెంట్లో 3వ ప్రెసిడెంట్, ఇది సుఖోయ్కి సంబంధించి. నెక్స్ట్ వన్, సో ద్రౌపది ముర్ము గారు మరియు రఫెల్ ఎయిర్ క్రాఫ్ట్లో గగన విహారం చేశారు. అది ఇంకోటి చెప్తున్నాను చూడండి. ఏంటి సార్ అంటే రఫెల్ ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్పేసి అంటామండి. రాఫెల్, ఓకేనా? రాఫెల్ అని చెప్పేసి అంటామండి. సో మనకి రాఫెల్
సో మనకి రఫెల్ అని చెప్పేసి అంటాం. రఫెల్ ఎయిర్ క్రాఫ్ట్ లేదా ఫైటర్ జెట్ అని చెప్పేసి అంటాం. ఫైటర్ జెట్ అని చెప్పేసి అంటామండి. సో మరి ఈ యొక్క రఫెల్ ఫైటర్ జెట్ లో ప్రయాణించిన మొట్టమొదటి ప్రెసిడెంట్ ఎవరు సార్ అంటే ద్రౌపది ముర్ము గారే మొట్టమొదటి వ్యక్తి. సో గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఇప్పుడు ఎప్పుడు సార్ 2025లోనండి 2025. సో మనకి 2025లో సో మనకి అక్టోబర్ 29 అండి. అక్టోబర్ 29న ప్రయాణించడం జరిగింది. సో ఎక్కడ హర్యానా. ఎక్కడి నుంచి అండి? సో మనకి హర్యానా స్టేట్ లో ఉన్నటువంటి హర్యానాలోని అంబాలా ఎయిర్ బేస్ అని చెప్పేసి ఉంటుంది. అంబాలా ఎయిర్ బేస్ అని చెప్పేసి అంటాము. ఎయిర్ బేస్ ఆ బేస్ నుంచి వీరు సో ఇక్కడ గగనతలం చేయడం జరిగింది. ఫస్ట్ పర్సన్ ఇక్కడ రఫేల్ యుద్ధ విమానాలు ప్రయత్నించిన మొట్టమొదటి సో ప్రెసిడెంట్ అని చెప్పేసి అంటాం. ఓకేనా? సో ఇది ఒకటి గుర్తుంచుకోండి. దాదాపుగా 200 కిలోమీటర్లు ప్రయాణించారండి 30 మినిట్స్లో. సో వీరు దాదాపుగా 30 మినిట్స్ ప్రయాణం చేశారు. 200 కిలోమీటర్లు ప్రయాణం చేశారు. ఇప్పుడు ఆ రఫేల్ యుద్ధ విమానంలో. సో ఎక్కడి నుంచి? హర్యానా అంబాలా బేస్ క్యాంప్ నుంచి చేయటం జరిగింది. ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. ఓకేనా? అదే విధంగా మరి రఫేల్ యుద్ధ విమానం అన్నాం కాబట్టి ఈ రఫేల్ యుద్ధ విమానము ఏ దేశానికి సంబంధించింది సార్ అంటే ఫ్రాన్స్ దేశానికి సంబంధించింది. అక్కడి నుంచి మనం దిగుమతి చేసుకున్నాం. ఇంకొక కాన్సెప్ట్ చెప్తా చూడండి. మరి ఇక్కడ ఏదైతే ఫ్రాన్స్ దేశం నుంచి చెప్పేసి అన్నామా 2016వ సంవత్సరంలో ఇండియా ఫ్రాన్స్ దేశంతో ఒప్పందం చేసుకొని 36 ఈ యొక్క రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయడం జరిగింది. ఎంత కాస్ట్తో? 59,000 కోట్ల రూపాయలతో. సో అది ఎవరికి ఇచ్చారు? ఎయిర్ ఫోర్స్ వారికి. ఈ యొక్క ఎయిర్ ఫోర్స్ వారికి అండి ఎయిర్ ఫోర్స్ వారికి ఈ 36 రఫేల్ యుద్ధ విమానాలను అప్పగించడం జరిగింది. 59,000 కోట్లతో కొనుగోలు చేశాం 2016లో. అప్పుడు అగ్రిమెంట్ జరిగింది. ఆ తర్వాత మన రీసెంట్గా 2025లో అండి లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో మళ్ళీ అగ్రిమెంట్ జరిగిందండి. ఈసారి ఎన్ని రఫేల్ విమానాలకి అంటే ఈసారి 26 అండి. 26 మెరైన్ రఫేల్ విమానాలు. మెరైన్ అంటే ఏంటి? నేవీ వారికి ఇవ్వటం కోసం అండి. సో మనకి మెరైన్ అంటే ఫస్ట్ టైం అయితే ఎయిర్ ఫోర్స్ వారికి ఇచ్చారు. మరి వాటితో భాగంగానే కదా మన ఆపరేషన్ సింధూర్లో పార్టిసిపేట్ చేశాం. ఈసారి వచ్చేసరికి మెరైన్. ఇవి ఇంకా రాలేదండి, రాబోతున్న అగ్రిమెంట్ జరిగింది. ఓకేనా? మాట్లాడుతున్నారు. సో మరి మొత్తం ఎన్ని వేల కోట్ల రూపాయలతో సార్ అంటే 63,000 కోట్ల రూపాయలతో. సో ఎంతండి? 63,000 కోట్ల రూపాయలతో అని చెప్పేసి ఇక్కడ మీరు గుర్తుంచుకోండి. మరి మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ ఏంటి? డజల్ట్ ఏవియేషన్ అని చెప్పేసి అంటామండి. డజల్ట్ ఏవియేషన్ లేదా దసో ఏవియేషన్ అని చెప్పేసి అంటామండి. సో డజల్ట్ ఏవియేషన్ అని చెప్పేసి అంటాము. సో ఇది ఫ్రాన్స్ దేశానికి సంబంధించింది. వాళ్ళు యొక్క రఫేల్ యుద్ధ విమానాలను తయారు చేస్తారు. ఇలా రఫేల్ యుద్ధ విమానంలో ప్రయాణించిన మొట్టమొదటి ప్రెసిడెంట్ ఎవరు సార్ అంటే ద్రౌపది ముర్ము గారు, హర్యానా నుంచి. ఇంకో పాయింట్, ఈ యొక్క రఫేల్ యుద్ధ విమానాన్ని నడిపిన మొట్టమొదటి మహిళా పైలట్, ఉమెన్ పైలట్ అని చెప్పేసి అడుగుతారండి. చాలా చాలా ఇంపార్టెంట్ అది. సో మరి వారెవరు సార్ అంటే ఫస్ట్ ఉమెన్ పైలట్ అనగానే సో మనకి శివాంగి సింగ్ అని చెప్పేసి అంటామండి. ఉత్తరప్రదేశ్. ఏంటి సార్ అంటే శివాంగి సింగ్ అని చెప్పేసి అంటాము ఫ్రమ్ ఉత్తరప్రదేశ్. సో రఫేల్ యుద్ధ విమానాన్ని నడిపిన మొట్టమొదటి ఉమెన్ పైలట్ ఎవరు సార్ అంటే శివాంగి సింగ్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్. అదే తేజస్ యుద్ధ విమానం అది వేరండి, మోహనా సింగ్ అని చెప్పేసి అంటాం ఫ్రమ్ రాజస్థాన్. ఓకేనా? ఇది ఒక కాన్సెప్ట్. సో నెక్స్ట్ కాన్సెప్ట్, మరొక కాన్సెప్ట్ ఏంటి సార్ అంటే రైట్. సో ఇక్కడ మనకి ఐఎన్ఎస్ వాక్షీర్లో అంటే ఒక సబ్మెరైన్లో ప్రయాణించినటువంటి ప్రెసిడెంట్ అండి. సో ఇక్కడ మనకి ఇంకోటి ఏంటి సార్ అంటే ఐఎన్ఎస్ వాక్షీర్ అని చెప్పేసి అంటామండి. సో మనకి ఐఎన్ఎస్ ఇండియన్ నావల్ షిప్. సో వాక్షీర్ అని చెప్పేసి అంటాం. సో మనకి వాక్షీర్ అని చెప్పేసి అంటాం. ఈ యొక్క వాక్షీర్కి సంబంధించి చూస్తే ఇది ఎప్పుడు సార్ అంటే 2025 అండి. సో ఇక్కడ మనకి సో ఎప్పుడు ప్రయాణించారు సార్ అంటే 2025 2025 డిసెంబర్ 28వ తారీఖున ప్రయాణించారండి. ఎక్కడి నుంచి సార్? కర్ణాటక రాష్ట్రంలోని. ఎక్కడి నుంచి అండి? కర్ణాటక. సో మనకి కర్ణాటక రాష్ట్రంలోని కర్వాల్ హార్బర్ అని చెప్పేసి అంటామండి. కర్వాల్ ఏంటండి? కర్వాల్
హార్బర్ అని చెప్పేసి అంటాం. హార్బర్ అని చెప్పేసి అంటాం. అక్కడి నుంచి వీరు ప్రయాణించడం జరిగింది. అయితే మరి ఒక జలంతర్గామిలో ప్రయాణించినటువంటి ప్రెసిడెంట్లో ఎన్నవ ప్రెసిడెంట్ ఈమె అంటే రెండవ ప్రెసిడెంట్ అండి. ఫస్ట్ అబ్దుల్ కలాం గారు ఉన్నారండి. ఓకేనా. సో ఐఎన్ఎస్ సింధు రక్షక్ అనే ఒక సబ్మెరైన్లో ప్రయాణించారు అబ్దుల్ కలాం గారు. సో అంటే ఇక్కడ ఒక జలంతర్గామి సబ్మెరైన్లో ప్రయాణించినటువంటి సెకండ్ పర్సన్. ఓకేనా. మరి ఫస్ట్ ఎవరు సార్ అంటే 2016వ సంవత్సరంలో ఫిబ్రవరి 13వ తారీఖున ఎవరు సార్ అంటే ఐఎన్ఎస్ సో మనకి సింధు రక్షక్ అని చెప్పేసి అంటామండి. ఐఎన్ఎస్ సింధు రక్షక్ అని చెప్పేసి అంటాం. రక్షక్ అని చెప్పేసి ఎవరు సార్ అంటే అబ్దుల్ కలాం గారు అండి. సో ఎవరు సార్ అంటే అబ్దుల్ కలాం గారు ప్రయాణించడం జరిగింది. అంటే ఒక సబ్మెరైన్లో ప్రయాణించినటువంటి ఎన్నో ప్రెసిడెంట్ ఏమో రెండో ప్రెసిడెంట్. ఎక్కడి నుంచి కర్ణాటకలో ఉన్నటువంటి హార్బర్ బేస్ నుంచి వీరు సబ్మెరైన్లో ప్రయాణించడం జరిగింది. ఓకేనా. సో ఈ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి. ఇంకొక పాయింట్ ఐఎన్ఎస్ వాక్షీర్ అనేది మన భారతదేశంలో స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించాం. బట్ ఏ దేశ సహకారంతో అంటే టెక్నాలజీ పరంగా కొంత బ్యాక్ బోన్గా సపోర్ట్ చేశారు ఫ్రాన్స్ దేశంతో. గుర్తుంచుకోండి. సో కోఆపరేషన్ విత్ ఫ్రాన్స్ దేశ సహకారంతో మన దేశంలోనే తయారైంది. బట్ ఏ దేశం టెక్నాలజీ పరంగా కొంత మనకి సపోర్ట్ చేసింది ఈ యొక్క ఐఎన్ఎస్ వాక్షీర్కి అంటే ఫ్రాన్స్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఓకేనా. సో ఈ మూడు కూడా చూడండి, ఒక్కసారి చూడండి ఎంత కాన్సెప్ట్ అంటే కరెంట్ అఫైర్స్ అంటే ఇవ్వండి ఎగ్జామ్లో మనం ఇలా ప్రాక్టికల్గా చదవాలి. ఓకేనా. అంతే తప్ప ఇక్కడ పీడిఎఫ్లో యాస్టీజ్గా చదవటం కాదండి. అది కాదు, ఇట్ ఈస్ బెటర్. సో మీరు కూడా మీరు చదివేటప్పుడు కూడా ఇలా కంపేర్ చేసుకోండి. ద్రౌపది ముర్ము గారు అనగానే సో మీకు ఇక్కడ ఏమని గుర్తు రావాలి, సుఖోయ్ 30 MKI ఎక్కడి నుంచి తేజ్పూర్ అస్సాం బేస్ క్యాంప్ నుంచి. థర్డ్ పర్సన్ ఫస్ట్ ఎవరు అబ్దుల్ కలాం గారు, ప్రతిభాదేవి సింగ్ పాటిల్ గారు. సో అదే విధంగా ఇది తయారు చేసింది ఎవరు, హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్, మ్యానుఫ్యాక్చర్ డిజైన్ బై సుఖోయ్, రష్యా వాళ్ళ సహకారంతో నిర్మించాం. గతంలో ఇద్దరు పూణే బేస్ క్యాంప్ నుంచి థర్డ్ పర్సన్. అట్ ద సేమ్ టైం ఇక్కడ రఫేల్ యుద్ధ విమానాలన్నీ ఫ్రాన్స్ దేశం నుంచి డసో ఏవియేషన్ మ్యానుఫ్యాక్చర్డ్ బై. సో మరి దీనికి సంబంధించి హర్యానా అంబాలా బేస్ క్యాంప్ నుంచి ఇలా శివాంగి ఫస్ట్ ఉమెన్ రఫేల్ పైలట్ ఎవరు సార్ అంటే శివాంగి సింగ్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్. అదేవిధంగా 2016లో 56.59 కోట్లు. మన రీసెంట్గా అగ్రిమెంట్ జరిగింది 2025 ఏప్రిల్లో 26 మెరైన్ రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ 63,000 కోట్లతో. ఎవరు డసల్ట్ ఏవియేషన్ అనే సంస్థ రఫేల్ యుద్ధ విమానాలను తయారు చేస్తుంది. ఇది అయిపోయింది. తర్వాత వచ్చేసి సబ్మెరైన్. సో ఐఎన్ఎస్ వాక్షీర్ అని చెప్పేసి అంటాం, కర్ణాటక కార్వాల్ హార్బర్. సో సబ్మెరైన్లో ప్రయాణించిన రెండవ ప్రెసిడెంట్ ఫస్ట్ ఎవరు అబ్దుల్ కలాం గారు. సో మనకి ఎప్పుడు 2016. సో ఐఎన్ఎస్ సింధు రక్షక్ అని చెప్పేసి అంటామండి. ఆ సబ్మెరైన్ నుంచి వీరు ప్రయాణించారు. ఈ ఐఎన్ఎస్ వాక్షీర్ అనేది ఏ దేశ సహకారంతో, ఓకేనండి మన భారతదేశంలో తయారైంది, బట్ ఏ దేశ సహకారంతో అంటే ఫ్రాన్స్ సహకారంతో అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక ప్రెసిడెంట్ గారు అనగానే ఏదైతే రథయాత్రలో పార్టిసిపేట్ చేసినటువంటి మొట్టమొదటి భారతదేశ ప్రెసిడెంట్ ఎవరంటే ద్రౌపది ముర్ము గారు అని మీకు గుర్తుండాలి. అదేవిధంగా శబరిమల ఆలయాన్ని సందర్శించిన రెండవ ప్రెసిడెంట్ అని కూడా మీకు గుర్తుండాలి. 1970లో వివి గిరి గారు ఫస్ట్ టైం సందర్శించారు శబరిమల ఆలయాన్ని. మన లాస్ట్ ఇయర్ ద్రౌపది ముర్ము గారు సందర్శించడం జరిగింది. అట్ ద సేమ్ టైం సంతాలీ ట్రైబ్కి సంబంధించిన ఆమె యంగెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా. ఇదండి ఇటీవల కాలంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్పెక్ట్ చేయవలసినటువంటి కంటెంట్ కరెంట్ అఫైర్స్. ఓకేనా. సో ఇదండి. అందుకని సీరియస్ ఆస్పిరెంట్ మన ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఖచ్చితంగా నేనున్నానండి. నో డౌట్ ఒక ఆస్పిరెంట్ ఎటువంటి ఇబ్బందులు ఎగ్జామ్లో ఫేస్ చేస్తాడు, ఆన్లైన్లో సిస్టమ్ ముందు కూర్చున్నప్పుడు లేదా ఆఫ్లైన్లో OMR షీట్ తీసుకున్నప్పుడు కరెంట్ అఫైర్స్ విషయంలో ఎంత ఇబ్బంది పడతాడో నాకు తెలుసు. ఆ ఇబ్బంది మొత్తాన్ని నేను అధిగమిస్తాను. ఖచ్చితంగా మన ఛానల్ను ఫాలో అవ్వండి. నేను కంటెంట్ ఖచ్చితంగా ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఎగ్జామినర్కి ఏం కావాలో అది నేను తెలుసుకొని దాని వెనక బ్యాక్గ్రౌండ్ చాలా వరకు చేస్తానండి. వచ్చి ఈడ స్లైడ్లు పెట్టి టిక్ చేసుకుంటూ వెళ్ళానండి. ఇట్స్ నాట్ కరెక్ట్ వే. సో ఇవన్నీ కూడా మీరు నన్ను నిద్రలో లేపడిగినా నేను చెప్తాను. మీరు కూడా అలానే ప్రిపరేషన్ ఉండాలి. ఓకేనా. చెప్పాను ప్రతిరోజు 1 అవర్ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. ఫస్ట్లో కొంచెం కష్టంగా ఉంటుంది, ఏదో గాల్లో చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. ఓకేనా. ప్రతిరోజు రాయాలా,
ఎంత చదవాలా? నో, నో, నో. జస్ట్ 2 నెలలు చేసి చూడండి. చాలా ఈజీగా అనిపిస్తది. ఎందుకంటే మీకు స్క్రాప్ అని చెప్పట్లేదు కదా! చాలా ఈజీగా ఉంటుంది. రైట్. సో, నెక్స్ట్ వన్ చూద్దాం. యెస్. ఎన్‌సీపీ అధ్యక్షురాలిగా సునేత్ర పవార్ గారు ఎన్నికవ్వటం జరిగిందండి. సో, మీ అందరికీ తెలిసిందే అజిత్ పవార్ గారు. మొన్న ఏదైతే మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా పనిచేసిన వ్యక్తి మన విమాన ప్రమాదంలో చనిపోయారు. వారి యొక్క వైఫ్ సతీమణి గారే సునేత్ర పవార్ గారు. వీరు ఏదైతే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి ప్రెసిడెంట్‌గా అంటే జాతీయ అధ్యక్షురాలిగా ఈమెను ఎన్నుకోవటం జరిగింది. అదేవిధంగా యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు మహారాష్ట్రకి డిప్యూటీ సీఎంగా కూడా వీరే ఉన్నారు. సునేత్ర పవార్ గారు. 2 పాయింట్లు గుర్తుంచుకోండి. రేపు మీకు ఎగ్జామ్‌లో ఇటీవల కాలంలో మహారాష్ట్రకి డిప్యూటీ సీఎంగా ఎన్నికైన వ్యక్తిని గుర్తించండి అంటే వీరేనండి. ఏంటండి? సునేత్ర పవార్ అని చెప్పేసి మీరు ఆన్సర్ చేయాలి. సునేత్ర పవార్ అని చెప్పేసి అంటాం. అట్ ద సేమ్ టైం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఎవరు అని అడిగినా కూడా మీరు సునేత్ర పవార్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఓకేనా? సో, ఇవి. మరి ఇంకొంచెం మనం అనాలిసిస్‌గా చూస్తే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అంటే సందర్భానుసారం వచ్చింది కాబట్టి మీకు ఎగ్జామ్‌లో ఒక సైడ్ ఏమో ఇలా పొలిటికల్ పార్టీస్ ఇస్తారు. ఒక సైడ్ ఏమో వాటి యొక్క సింబల్స్ ఇస్తారు. ఓకేనండి? మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటారు. లేకపోతే ఒకేమో పొలిటికల్ పార్టీస్ ఇస్తారు. ఇటు సైడ్ ఏమో వాటి యొక్క ప్రస్తుతం ప్రెసిడెంట్స్ అండి. అంటే వాటి హెడ్స్ అన్నట్టు. ఓకేనా? ఇదిగోండి ఇలా ఏదైతే మనకి జాతీయ అధ్యక్షురాలు అని చెప్పేసి అంటామో వాళ్ళిచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి అడుగుతారు. సో, అందువల్ల ఇక్కడ మనం చూసినట్లయితే అవి కూడా ఒకసారి చూద్దాం. మన భారతదేశంలో మొత్తము 6 జాతీయ స్థాయి పొలిటికల్ పార్టీలు ఉన్నాయి. అంటే నేషనల్ పొలిటికల్ పార్టీస్ 6 ఉన్నాయి. రీజనల్ చాలా ఉంటాయండి. రీజనల్ అంటే వైఎస్ఆర్‌సీపీ ఏదైతే మనకి జనసేన అని ఇలా టీడీపీ అని ఇలాంటివి చాలా ఉంటాయి. మున్నెట్ర కజ్జిగం అని చెప్పి ఇలాంటివి చాలా ఉంటాయి. బట్ మనము నేషనల్ స్థాయిలో 6 ఉన్నాయి. మరి ఆ 6 ఏంటి ఒకసారి చూద్దాం. ఆ 6 ఏంటి చూసే ముందర ఇక్కడ మనకి ఒక్కొక్క పాయింట్ చెప్తా చూడండి. మీకు చెప్పాను అజిత్ పవార్ గారు రీసెంట్‌గా చనిపోయారు అని చెప్పేసి మీకు చెప్పానండి. సో, అజిత్ పవార్ గారు చనిపోయారు కదా! అజిత్ పవార్ గారు మనకి అజిత్ పవార్ గారు చనిపోయారు. అయితే వీరు ఏ విమాన ప్రమాదంలో చనిపోయారు? ఆ విమానం అండి. సో, మనకి లియార్ చూడండి. ఆ విమానం పేరేంటి సార్ అంటే లియార్ జెట్ అని చెప్పేసి అంటామండి. లియార్ జెట్. సో, 45 అని చెప్పేసి అంటాం. ఇది విమానం పేరు గుర్తుంచుకోండి. విమానం పేరు. ఎందుకైనా మంచిది కొన్ని సిల్లీగా ఉంటాయండి. ఇలాంటివి కూడా అడుగుతారా అని. అలాంటివి సంబంధించింది. ఎందుకంటే గతంలో అలా అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో, అందువల్ల లియర్ జెట్ 45 అని చెప్పేసి ఈ విమానంలో ఆయన మరణించడం జరిగింది. ఓకేనా? సో, ఈ విమానం అనేది విఎస్ఆర్ వెంచర్స్ అని చెప్పేసి అంటామండి. వెంచర్స్ అని చెప్పేసి దీని మీద ఇటీవల కాలంలో దర్యాప్తు చేయాలని కూడా చెప్తా ఉన్నారు. సో, ఇట్ ఈస్ బెటర్ విఎస్ఆర్ వెంచర్స్ లియర్ జెట్ 45. ఈ విమాన ప్రమాదంలో అజిత్ పవార్ గారు చనిపోయారు. వారి సతీమణి సునేత్ర పవార్ గారు సో మహారాష్ట్రకి డిప్యూటీ సీఎం యాజ్ వెల్ యాజ్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి ప్రెసిడెంట్గా ఉన్నారు. ఎందుకంటే అక్కడ కోలియేషన్ ప్రభుత్వం అండి, సంకీర్ణ ప్రభుత్వం ఉంది ఎక్కడ మహారాష్ట్రలో. మరి మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నివాస్ గారు ఉన్నారు. సరే, ఇప్పుడు కట్ చేస్తే అంటే నెక్స్ట్ వన్ చూసినట్లయితే రైట్. సో, ఇక్కడ మీకు చెప్పినట్టు మొత్తం పొలిటికల్ పార్టీస్ ఎన్ని ఉన్నాయని చెప్పాను? 6 అన్నాడు. నేషనల్ పొలిటికల్ పార్టీస్ అవేంటి సార్ అంటే ఒకటి అక్కడ రాయాలా? అవసరం లేదు, మేబీ చెప్పేస్తాను చూడండి. ఓకేనా? ఒకటి వచ్చేసరికి ఐఎన్సి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని చెప్పేసి అంటామండి. కాంగ్రెస్ పార్టీ అండి. మరి దాని యొక్క సింబల్ ఏంటి? హస్తం. మరి దానికి ప్రస్తుత ప్రెసిడెంట్ ఎవరు? మల్లికార్జున ఖార్గే. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసరికి బీజేపీ. ఓకేనండి? బీజేపీ భారతీయ జనతా పార్టీ అండి. దాని యొక్క సింబల్ ఏంటి? ఫ్లవర్ అండి. సో, మనకి నబీన్ అనే వ్యక్తి ఇటీవల కాలంలో బీహార్ స్టేట్‌కి సంబంధించిన ఆయన. ఓకేనండి? నితిన్ నబీన్ అని చెప్పేసి ఒక ఆయన వచ్చారు. తర్వాత వచ్చేసరికి బీఎస్పీ బహుజన్ సమాజ్వాదీ పార్టీ అని చెప్పేసి ఎలిఫెంట్ అండి, మాయావతి గారు ఉన్నారు. తర్వాత వచ్చేసరికి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఇదిగోండి ఇదే. సో, మనకి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి దీనికి ఇప్పుడు ఈమె సునేత్ర పవార్ గారు వచ్చారు. గతంలో అజిత్ పవార్ గారు ఉండేవారు. ఓకేనా? దీని యొక్క సింబల్ ఏంటి సార్ అంటే క్లాక్, గడియారం అండి. తర్వాత వచ్చేసరికి ఎన్‌పీపీ నేషనల్ పీపుల్స్ పార్టీ అని చెప్పేసి అంటామండి. దాని సింబల్ వచ్చేసరికి బుక్ అండి, కాన్రాడ్ సాంగ్మా మేఘాలయ. 5 వచ్చి ఇంకో 4 చెప్పానండి. ఇంకోటి సిపిఎం అండి, సిపిఐఎం అని మార్కిజం అని చెప్పేసి అంటామండి. అది మనకి కార్న్ అండ్ సికిల్ అని చెప్పేసి అంటామండి. అంటే కంకులు కొడవలతో ఉంటాయి చూసారా? సిపిఐ కాదండి, సిపిఎం అండి. సిపిఐఎం అంటాం లేదా సిపిఎం అంటాం. సో, అలెగ్జాండర్ బేబీ గారు అండి, మరియం అలెగ్జాండర్ బేబీ గారు అని చెప్పేసి వారున్నారు హెడ్గా. లాస్ట్గా ఆమ్ ఆద్మీ పార్టీ.
ఆమ్ ఆద్మీ పార్టీ అనగానే మీ అందరికి తెలిసింది బ్రూమ్, చీపిరండి దాని గుర్తు. మరి దానికి అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. 2012లో ఆ పొలిటికల్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. 6 చెప్పాను, గుర్తుంచుకోండి. ఓకేనా? సో ఈ యొక్క నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 99లో ఏర్పడింది, ఢిల్లీ కేంద్రంగా ఉంటుంది. అదేవిధంగా రీసెంట్గా సో మనకి తమిళ నటుడు విజయ్ అన్నారు చూసారా? సో మనకి తమిళ వెట్రి కజ్జగం అనే ఒక పొలిటికల్ పార్టీని ఏర్పాటు చేశారు. వారికి రీసెంట్గా విజిల్ అండి, విజిల్ గుర్తుని కేటాయించడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, సో విజిల్ గుర్తుని కేటాయించారు, గుర్తుంచుకోండి. ఇంకొక ఆమె శశికళ అని చెప్పేసి జయలలితకి ఒకప్పుడు రైట్ హ్యాండ్గా ఉన్నారు కదా, ఆమె కూడా ఒక పొలిటికల్ పార్టీని ఏర్పాటు చేయబోతున్నాను అన్నది, ఏర్పాటు చేయబోతున్నాను అన్నది. చేస్తే ఆ పొలిటికల్ పార్టీ పేరేంటో తెలుసుకుంటే సరిపోతుంది. ఓకేనా? రీసెంట్గా తమిళగ వెట్రి కజ్జగం పొలిటికల్ పార్టీకి ఏ సింబల్ని కేటాయించారంటే విజిల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. విజిల్ విజిల్ విజిల్. ఓకేనా? అలాంటి ఆ విజిల్ వేరు, ఈ విజిల్ వేరు. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం, చూడండి. సో నెక్స్ట్ వన్ చూద్దాం మై డియర్ ఫ్రెండ్స్. రైట్. మణిపూర్ హింసపై జస్టిస్ చౌహాన్ కమిటీ అండి. చూడండి, మీకు గతంలో కూడా మనం డిస్కస్ చేసాం. మణిపూర్ హింస 2023లో మణిపూర్లో జాతుల మధ్య మైతేయి, నాగా, కూకీల మధ్య ఘర్షణ జరుగుతున్నాయి. ఇప్పటికీ గోయింగ్ ఆన్ జరుగుతూ ఉన్నది. అదేదో రష్యా ఉక్రెయిన్ వార్ లాగా. ఓకేనా? సరే, చూస్తే మణిపూర్లో జాతుల మధ్య జరుగుతున్న హింసపై దర్యాప్తునకు ఏర్పాటైనటువంటి కమిటీకి చైర్పర్సన్గా కేంద్రం కొత్తగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బల్బీర్ సింగ్ చౌహాన్ని నియమించింది. చాలా 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 ఇంపార్టెంట్, రేపు ఎగ్జామ్లో బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా? గ్రీన్ మార్క్ పెట్టుకోవచ్చు. ఏంటి సార్ అంటే జస్టిస్ బల్బీర్ సింగ్ చౌహాన్ని నియమించడం జరిగింది. సార్ మరి గతంలో అజయ్ లాంబా కమిటీ అని మీరు పేరు విన్నారా? అజయ్ లాంబా కమిటీ. ఆ అజయ్ లాంబా గారు తప్పుకున్నారండి. ఈ కమిటీ నుంచి అజయ్ లాంబా గారు తప్పుకున్నారు. వారి ప్లేస్లోనే ఇదిగోండి జస్టిస్ బల్బీర్ సింగ్ చౌహాన్ని నియమించడం జరిగింది. సో ఇక్కడ చూడండి, మీకు పాయింట్ చెప్తాను. ఇక్కడ ఏదైతే మనకి ఈ యొక్క జాతుల మధ్య 2023 మే 3వ తారీఖు నుంచి మే 3 నుంచి అల్లర్లు స్టార్ట్ అయినాయండి. అంటే మైతేయి, నాగా, కూకీల మధ్య అల్లర్లు స్టార్ట్ అయినాయి. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎవరైతే మనకి అజయ్ లాంబా అని చెప్పేసి అంటామండి. ఏంటంటే ఆయన పేరు అజయ్ లాంబా అని చెప్పేసి అంటాం. ఈయన అధ్యక్షతన కమిటీ వేశారు. ఈ అజయ్ లాంబా కాకుండా మిగతా 2 సభ్యులండి, హిమాన్షు దాస్ అని చెప్పేసి అంటామండి. ఏంటండి? హిమాన్షు దాస్ అని చెప్పేసి అంటాం. మరొక వ్యక్తి వచ్చేసరికి అలోక్ ప్రభాకర్ అని చెప్పేసి అంటామండి. అలోక్ ప్రభాకర్ అని చెప్పేసి అంటాం. ప్రభాకర్ వీళ్ళ ముగ్గురు సభ్యులతో కమిటీ వేశారు. ఆ ముగ్గురు హెడ్ అజయ్ లాంబా గారు. ఇప్పుడు ఈ అజయ్ లాంబా గారు తప్పుకున్నారండి. సో ఈ అజయ్ లాంబా గారి ప్లేస్లో బల్బీర్ సింగ్ చౌహాన్ని నియమించారు. ఓకేనా? ఈ కమిటీ ఎప్పటికల్లా ఇటీవల కాలంలో ఎక్స్టెన్షన్ చేశారు. సో ఈ కమిటీ ఎప్పటికల్లా వాళ్ళ యొక్క రిపోర్ట్ని సో ఇవ్వమన్నది అంటే పొడిగించారు. మామూలుగా అయితే లాస్ట్ ఇయర్ అయిపోవాలి, ఇంకా పొడిగించారు. ఓకేనా? ఒక 6 నెలలు పొడిగించారు అన్నారు. సరే, ఈ కమిటీ కాకుండా మరొక కమిటీ ఉందండి. అది సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా వేసిన కమిటీ. ఇది కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి కమిటీ. ఇంకోటి ఉందండి. ఏంటి సార్ ఆ కమిటీ అంటే గీతా మిత్తల్ కమిటీ అని చెప్పేసి ఒక కమిటీ ఉందండి. ఏంటండి? ఒక కమిటీ వచ్చేసరికి గీతా మిత్తల్ కమిటీ అని చెప్పేసి అంటాం. గీతా మిత్తల్ కమిటీ అని చెప్పేసి అంటాం. మిత్తల్ కమిటీ అని చెప్పేసి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. లాస్ట్ టైం మనకి ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ ప్రిలిమినరీ ఎగ్జామ్లో అడిగినట్టున్నారు. ఓకేనా? సో వీరితో పాటుగా 2 సభ్యులండి. సో మనకి శాలిని జోషి అని చెప్పేసి అంటామండి. శాలిని జోషి అని చెప్పేసి అంటాము. సో వీరు ఆశా మీనన్ అని చెప్పేసి అంటామండి. ఆశా మీనన్ అని చెప్పేసి అంటామండి. మీనన్. సో వీళ్ళ ముగ్గురు నేతృత్వంలో కమిటీ వేశారు. దీనికి గీతా మిత్తల్ గారు హెడ్గా ఉన్నారు. అయితే ఈ కమిటీని కూడా సో మనకి 2026 జూలై 31 వరకు కూడా అంటే పొడిగించారండి. 2026 జూలై 31కి రిపోర్ట్ మాకు ఇవ్వండి అని చెప్పేసి పొడిగించారు. సో 2 కమిటీలు ఇంకా వేశారండి, చాలా కమిటీలు వేశారు. ప్రధానంగా మనకి అజయ్ లాంబా, ఇప్పుడు బల్బీర్ సింగ్ చౌహాన్ వచ్చారు. ఇంకోటి గీతా మిత్తల్ కమిటీ. ఈ 2 కమిటీలు గుర్తుంచుకొని సరిపోతుంది. మణిపూర్. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ వన్ చూడండి. సో కెనడాలో హింసకు భారత్కు సంబంధం లేదు అని చెప్పేసి మార్క్ కార్నీ గారండి. మరి ఈ రోజే కెనడా పిఎం మన భారతదేశానికి రాబోతున్న, మేబీ వచ్చే ఉంటారు. ఓకేనా? 4 రోజులు ఉంటారు. అంటే ఈ రోజు 27 కదా, 27, 28, 1, 2 అంటే మార్చి 2వ తారీఖు వరకు ఉంటారు. మరి నేటి నుంచి మార్క్ కార్నీ, ఎవరు ఈ మార్క్ కార్నీ అంటే కెనడా పిఎం. గతంలో జస్టిస్ ట్రుడో అనే వ్యక్తి ఉండేవారండి. ఆ టైంలో నిజ్జర్ అని చెప్పేసి
ఖలిస్తాన్ అంటే సపరేట్గా సిక్కులకి ఒక దేశం కావాలని మన భారతదేశంలో పంజాబ్లో గొడవలు జరుగుతున్నాయి. దానికి ఆ నిర్జన్ అనే వ్యక్తే కారణం. 2023లో అతను చనిపోయాడు. అతన్ని చంపింది భారతే అని చెప్పేసి కెనడా ఆరోపించింది. అప్పుడు ఈ పిఎం జస్టిస్ ట్రుడో మన భారతదేశం మీద పర్టికులర్గా నరేంద్ర మోదీ గారి మీద తీవ్ర విమర్శలు చేశారు. ఆ టైంలో రెండు దేశాల మధ్య పూర్తిగా సంబంధాలు దెబ్బతిన్నాయి. మన భారతదేశానికి సంబంధించినటువంటి ఎంబసీలు కానివ్వండి, వాళ్ళ ఎంబసీలు కానీ క్లోజ్ చేసాం. కెనడాకి మనకి అంత రిలేషన్ లేవు. ఆ తర్వాత ఈ యొక్క మార్క్ కార్నీ గారు వచ్చారు. అదే విధంగా ఆ టైంలోనే మనకి ఇప్పుడున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ గారు కెనడా మీద కూడా సుంకాలు మోత విధించారు. ఇంకా ఆల్టర్నేట్ ఏంటి? భారతదేశమే. ఎందుకంటే మన పాపులేషన్ ఎక్కువ కదా! మరి వివిధ దేశాల్లో తయారైనటువంటి వస్తువులు మనకి ముందు వాడేవాడు ఉండాలి కదా! వాడాలి కదా! వాడాలంటే మనుషులు ఉండాలి. పాపులేషన్ ఎక్కువ మందే. సో, అందువల్ల ఇక్కడ నీడ్ ఉంది. అందువల్ల వచ్చారు. ఏమండి అప్పుడెప్పుడో జస్టిస్ ట్రుడో గారు ఉన్నారు. మీ మీద విమర్శలు చేశాం. అసలు ఆ యొక్క ఏదైతే మనకి హింసకి మీకు సంబంధం లేదు మోదీ గారు. మీరు చాలా మంచి వ్యక్తి. సో, మన ఇద్దరం ద్వైపాక్షిక రిలేషన్స్ మాట్లాడుకుందాం. సో, రేపొచ్చి మాట్లాడతాను. సరే వచ్చేయండి. నేను కూడా ఇజ్రాయెల్‌లో ఉన్నాను. ఈ నైట్‌కి వచ్చేస్తున్నాను. కుదిరితే మండే కలుసుకుందాం అని చెప్పేసి అన్నారు. అంటే మేబీ మండే ఓకేనా? కార్నీ గారు, నరేంద్ర మోదీ గారు మీట్ అవుతారు. ఇదండి విషయం. సో, మరి ఇక్కడ ఏమైనా ఎంఓయూస్ జరిగినా, ఏదైనా ఈయనకేమైనా అవార్డ్ ఇచ్చినా, మళ్ళీ మనము 3వ తారీఖు ఓకేనా? మార్చి 3వ తారీఖు ఈ కార్నీ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకేనా? ప్రస్తుతానికైతే మనం రాబోతున్నారని చెప్పాను. సో, ఈరోజు వచ్చేసారని చెప్పేసి అన్నాను. ఓకేనా? ఆయన పేరు గుర్తుంచుకోండి. మార్క్ కార్నీ అని చెప్పేసి కూడా చెప్పాను. సో, ఇందాక మీకు చెప్పానండి. ఆయన పేరు వచ్చేసరికి హర్దీప్ సింగ్ నిజ్జర్ అని చెప్పేసి ఈయన హత్య జరిగిందండి. ఓకేనా? ఈయన ఖలిస్తాన్ ఉగ్రవాది అన్నట్టు 2023లో ఇది జరిగింది. అప్పుడు జస్టిస్ ట్రుడో కొన్ని విమర్శలు చేశారు. అందువల్ల మనం కొంచెం మళ్ళీ ఫ్రెండ్ అవుతున్నాడు కదా, ఖచ్చితంగా ఎగ్జామ్లో అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. కెనడా రైట్. సో నెక్స్ట్ వన్ చూడండి. ఎస్ 2027 జనగణనకు సాంకేతిక హంగులు అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ మనం చూస్తే 2027 అంటే మనకి పాపులేషన్ అండి, సెన్సస్ అని చెప్పేసి అంటాం కదా. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత 8వ సెన్సస్ అండి. ఓవరాల్గా అయితే మాత్రం 16వ సెన్సస్ గుర్తుంచుకోండి. సో మరి దీనికి ఏంటంటే ఓవరాల్గా అయితే ఎన్నో సెన్సస్ అంటే 16th సెన్సస్ అండి. 16th ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత అయితే మాత్రం స్వతంత్రం వచ్చిన తర్వాత 8వ సెన్సస్ అని చెప్పేసి అంటాం. మరి ఈ సెన్సస్లో జనగణన 2027లో భాగంగా క్షేత్రస్థాయిలో నిర్వహించే జనాభా లెక్కల సేకరణ ప్రక్రియను అధికార వర్గాలు రియల్ టైంలో అంటే లైవ్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అప్పుడప్పుడు చూస్తాం కదా మనం లైవ్ మ్యాచెస్ 5 బాళ్ళకి 5 కొట్టినప్పుడు లైవ్లో ఇంకా వస్తూ ఉంటుంది లైవ్ ఎప్పటికప్పుడు. అట్లా సో ఎంతవరకు ఈ యొక్క సెన్సస్కి సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్ ఉన్నాయి ఏంటి అని లైవ్లో చేస్తారట, అంటే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారట. ఇందుకోసము చాలా 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 ఇంపార్టెంట్, ఇందుకోసము సెన్సస్ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ అనే ఒక డిజిటల్ పోర్టల్ను వినియోగిస్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను, 2027 అంటే 2026 అంతా సెన్సస్ మీద బిట్టు రాదు. 2011దే వస్తుంది బిట్టు వస్తే. ఒకవేళ మీకు 2027లో సెన్సస్ ఫిబ్రవరిలో అయిపోతుంది. ఇక అక్కడి నుంచి వచ్చేటువంటి అన్ని వాటిల్లో ఇంక దీని గురించే బిట్లు పడతాయి. సో అందువల్ల సెన్సస్కి సంబంధించి ఇప్పటి నుంచి ఒక్కొక్క బిట్ మీరు నోట్స్లో యాడ్ అవుతూ ఉండాలి. మీరు సపరేట్గా 2017 సెన్సస్ అని పెట్టి ఒక పేజ్ వదలండి. ఆ పేజ్లో ఇదిగోండి ఫస్ట్ ఒక్కొక్క పాయింట్లు మెయిన్ పాయింట్లు కొత్త పాయింట్లు వస్తే యాడ్ చేసుకుంటూ ఉండండి. సో ఏదైతే మనకి 2027 సెన్సస్ సేకరణ ప్రక్రియను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు అంటే రియల్ టైంలో తెలుసుకునేందుకు సెన్సస్ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ అనే ఒక డిజిటల్ పోర్టల్ను తీసుకురావడం జరిగింది అని నోట్స్ రాసుకోండి. ఇది ఇంపార్టెంట్, ఈ పోర్టల్ పేరు. ఓకేనా? రైట్. అందువల్ల ఇది వార్తల్లోకి వచ్చింది. అదేవిధంగా మరొక పాయింట్ చెప్తా చూడండి. సో ఇక్కడ మనకి హౌసింగ్ లిస్టింగ్ అని చెప్పేసి అంటామండి. ఏ లిస్టింగ్? హౌస్ లిస్టింగ్ అని చెప్పేసి అంటాం. అంటే హౌస్ లిస్టింగ్ అని చెప్పేసి అంటామండి. ఓకేనా? మరి ఈ హౌస్ లిస్టింగ్ అనేది ఎప్పటి నుంచి చేపడతారట? 2026 ఏప్రిల్ నుంచి. ఇది ఫిబ్రవరి కదా, ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు. అంటే ఫిబ్రవరి అయిపోయింది, మార్చి లేదు ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ ఎండింగ్ వరకు చేపడతారు. అంటే మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా, మీ ఇంట్లో బైసికల్ ఉందా, మీ ఇంట్లో ఏసీ ఉందా, మీ కారు ఉందా, మీకు స్కూటర్ ఉందా, ఇలాంటివన్నీ అడుగుతారు. మీకు టాయిలెట్ ఉందా, నిజమే అడుగుతారు. అప్పుడు మీకు ఏసీ ఉందంటే అమ్మో ఏసీ ఉందా, మళ్ళీ గవర్నమెంట్ పథకాలు ఏమైనా పోతాయి, లేదు. కారు ఉందా, కారు లేదు. ఫ్రిడ్జ్ ఉందా, లేదు. ఎన్ని ఫ్యాన్లు ఉన్నాయి, లేదు. ఓకే, కామన్గా అంటే తప్పుగా అర్థం చేసుకోవద్దు, సాధారణంగా. ఎందుకంటే గతంలో వాళ్ళ కొన్ని సర్వేలు వచ్చినప్పుడు అలా ఉంటుందండి.
ఓకేనా, అంటే ఎవరిని కించపరచాలని కాదమ్మా, జస్ట్ లైక్ దట్. ఓకేనా. ఇప్పుడు రేషన్ బియ్యం రూపాయి కొంటారండి, వాడతారా? 90% ఎవరు వాడరండి. మళ్ళీ ఏం చేస్తారు? 10 రూపీస్కి అమ్ముకుంటారు. అవునా? అది దానికి చాలా కారణాలు ఉన్నాయండి. అట్లా మామూలుగా చెప్పానండి మీకు, అంతే తప్ప ఎవరిని ఉద్దేశించి కాదు. సరే, ఇది హౌస్ లిస్టింగ్ అని చెప్పేసి మొత్తం ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారట? 33 క్వశ్చన్స్ అడుగుతారంట అండి. చెప్పాను కదా మీకు, ఏసీ ఉందా, ఇంకా నయ్యం మీ ఇంట్లో ఉప్పు ఉందా అని చెప్పేసి అది అడ్వర్టైజ్మెంట్ వచ్చిందండి. డోర్ తీయగానే ఉప్పు ఉందా అని అడుగుతారు, సంథింగ్ బ్రష్ చేస్తాంటే. అట్లా ఉంటుంది కదా. మొత్తం 30 క్వశ్చన్లు ఇంపార్టెంట్, 33 క్వశ్చన్లు అడుగుతారు, దానికి మనం ఆన్సర్ చేయాలి. సో దీనికోసం అంటే ఈ సెన్సస్ కోసము మొత్తం ఎంత బడ్జెట్ కేటాయించారంటే 11,718 కోట్ల రూపాయలని ఖర్చు చేయబోతున్నారట. సో దీనికోసం దాదాపుగా 32 లక్షల మంది సో సిబ్బందిని అలకేషన్ చేయడం జరిగిందండి. అంటే 32 లక్షల మంది సిబ్బంది ఈ 2027 సెన్సస్లో పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు. ఇదొక పాయింట్. మరి వాటితో పాటుగా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని చెప్తా చూడండి. ఏంటి సార్ అంటే, సో సెన్సస్ యాక్ట్ అని చెప్పేసి అంటామండి. సెన్సస్ యాక్ట్ అని చెప్పేసి అంటాం. ఎప్పుడు వచ్చింది సార్ సెన్సస్ యాక్ట్? 1948లో రావడం జరిగింది. అదేవిధంగా సెన్సస్ రూల్స్ అని చెప్పేసి అంటామండి. ఎప్పుడు వచ్చిన రూల్స్? 99లో 1990లో రావడం జరిగింది. సో ప్రస్తుతం మనకి ఎవరైతే రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఎవరున్నారు సార్? మృత్యుంజయ్ కుమార్ నారాయణన్ అని చెప్పేసి అంటామండి. ఆయన పేరు ఏంటి సార్ అంటే, సో మనకి మృత్యుంజయ్ కుమార్ నారాయణన్ అని చెప్పేసి అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆయన పేరు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ అని చెప్పేసి ఆయన రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియాగా ఉండడం జరిగింది. ఓకేనా. సో గుర్తుంచుకోండి, ఇవి ఎప్పటికీ మారవండి. అయితే మేబీ కూడా మారరు. ఓకేనా, రైట్. సో ఇదొకటి. తర్వాత వచ్చేసరికి మొత్తం ఎన్ని క్వశ్చన్స్, ఎంత అమౌంట్, మొత్తం ఎంతమంది సిబ్బంది పార్టిసిపేట్ చేయబోతున్నారు. సో దాంతోపాటుగా సో ఒక సిస్టమ్, ఒక పోర్టల్ తీసుకొచ్చారు, సెన్సస్ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్. దీన్ని బేస్ చేసుకొని రియల్ టైంలో ఏం జరుగుతుంది, ఎంతవరకు ప్రోగ్రెస్ జరిగిందని చెప్పేసి మానిటర్ చేస్తూ ఉంటారు. ఓకేనా. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత 8వది, ఓవరాల్గా 16th. రైట్. సో నెక్స్ట్ మనం చూడండి. సో దేశంలోనే తొలిసారిగా GI ఆన్ వీల్కు ఆర్టీసీ శ్రీకారం చుట్టడం జరిగింది. సో ఇక్కడ మనం చూస్తే ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలా బస్సులు ఉంటాయి చూసారండి, ఈ బస్సుల పైన మనకి GI ట్యాగ్, జియోగ్రఫికల్ ఇండికేషన్ అని చెప్పేసి అంట కదా, ఆ GI ట్యాగ్ పొందినటువంటి సో ఫొటోస్ అన్నీ కూడా ఈ బస్సుల పైన వాళ్ళు డిస్ప్లే చేస్తారట. సో దానివల్ల ఏం జరిగిద్దంటే, ఇలా మేము పర్యాటకులు ప్రోత్సాహము, పర్యాటకానికి ప్రాధాన్యం కల్పిస్తాము అని చెప్పడం ప్రభుత్వం యొక్క ఉద్దేశం అట. ఇక్కడ చూస్తే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వరంగల్ తివాచీలు, పోచంపల్లి ఇక్కత్తు, నిర్మల్ పెయింటింగ్, చేర్యాల స్క్రోల్ పెయింటింగ్స్, సిల్వర్ ఫిలిగ్రీ అంటే కరీంనగర్, నారాయణపేట చీరలు సో వంటి 6 రకాల GI అంటే జియోగ్రఫికల్ ఇండికేషన్ కళాకృతులతో అలంకరించిన 6 ఎక్స్ప్రెస్ బస్సులు ప్రయాణికులు ముందుకు రానున్నాయి. అంటే ఒక 6 బస్సులు ఇలా ఏవైతే ఇలా అండి. సో మనకి ఒకసారి చూడండి. ఇలా వరంగల్ తివాచీలు, పోచంపల్లి ఇక్కత్తు, జియోగ్రఫికల్ ఇండికేషన్ అంటామండి, భౌగోళిక సూచి ఐటమ్స్ పొందినాయి కదా, వాటికి సంబంధించి ఇదిగోండి ఇలా డిస్ప్లే చూపిస్తారట. దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ ఆర్టీసీ GI ఆన్ వీల్స్, ఇది గుర్తుంచుకోండి. సో ఆర్టీసీ GI ఆన్ వీల్స్ అనే పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది, ప్రారంభించనున్నది. ఓకేనా, ఇంకా ప్రారంభించనున్నది అంటే తెలంగాణ నాశనం చేయండి. కళాకారుల ప్రోత్సాహము, పర్యాటకానికి ప్రాధాన్యం కల్పించడం కోసమే మేము ఇలా చేస్తున్నాము అని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ చెప్తా ఉంది. ఇక్కడ పాయింట్ ఏదైతే మనకి ఆర్టీసీ GI ఆన్ వీల్స్ అనే పేరుతో ఏ రాష్ట్రం ఇటీవల కాలంలో ఆ యొక్క ఆర్టీసీ బస్సుల పైన వీటిని ముద్రించడం జరిగింది అని అడుగుతారు, తెలంగాణ అని గుర్తుంచుకోండి. ఓకేనా. అదేవిధంగా ఈ ట్రాన్స్జెండర్కి వాలంటీర్స్, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వాలంటీర్స్గా నియమించిన మొట్టమొదటి రాష్ట్రం కూడా తెలంగాణనే. రైట్. సో అవి ఇంపార్టెంట్. సో ఇక్కడ ఒకసారి చూస్తే ఇవైతే మనకి పోచంపల్లి ఇక్కత్ అని చెప్పేసి అన్నామా, అది యాదాద్రి భువనగిరి జిల్లా అండి. అదేవిధంగా ఇక్కడ సిల్వర్ ఫిలిగ్రీ అని చెప్పేసి అన్నామా, ఇది కరీంనగర్ అండి. అదేవిధంగా ఇక మనకి చర్యాల స్క్రోల్ పెయింటింగ్స్ అంటే అది మనకి సిద్దిపేట డిస్టిక్ అని చెప్పేసి అంటాం. సో ఇవి ఇప్పుడు కాదు, రీసెంట్ గతంలో GI ట్యాగ్ పొందినాయి.
వాటికి సంబంధించి ఇదిగోండి ఇలా బస్సెస్ మీద వాటి యొక్క లోగోస్ వేస్తారంట. ఓకేనా? ఏంటి సార్ అంటే జిఐ ఆన్ వీల్స్ తెలంగాణ అని గుర్తు రావాలి. నెక్స్ట్ వన్ చూద్దాం చూడండి. సో సచిన్ టెండూల్కర్ హ్యాస్ బీన్ డిజిగ్నేటెడ్ యాజ్ ద గ్లోబల్ ఛాంపియన్ ఆఫ్ ద రోడ్ సేఫ్టీ బై యునైటెడ్ నేషన్స్. యుఎన్ఓ వారు ఏవైతే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి కదండి, ఆ రోడ్డు ప్రమాదాలను తగ్గించాలి కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్స్ ధరించాలి, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, అలా ఉంటేనే తగ్గుతాయి. సో మరి అలా ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం కోసము గ్లోబల్ ఛాంపియన్ ఫర్ రోడ్ సేఫ్టీగా ఎవరిని బ్రాండ్ అంబాసిడర్గా పెట్టింది అంటే సచిన్ టెండూల్కర్ గారు అని చెప్పేసి మీరు ఆన్సర్ చేయాలి. సో వీరు పర్టికులర్గా మన భారతదేశంలో ఉన్నటువంటి ఎక్కువగా సో మనకి ఎక్కడైతే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి లైక్ రాజస్థాను, ఓకేనండి, సో కర్ణాటక, తమిళనాడు, అస్సాం, ఇలాంటి స్టేట్స్లో వీరు కొంచెం క్యాంపెయిన్స్ నిర్వహించడం అలాంటివి చేస్తూ ఉంటారు. స్ట్రైట్ క్వశ్చన్, గ్లోబల్ ఛాంపియన్ ఫర్ రోడ్ సేఫ్టీ ఇటీవల కాలంలో ఇలా బ్రాండ్ అంబాసిడర్ ఎవరిని నియమించింది యుఎన్ఓ అని అడుగుతారు. అనగానే సచిన్ టెండూల్కర్ అని చెప్పేసి అంటాం. ఓకేనా? సో అదేవిధంగా రీసెంట్గా మనము అమితాబ్ బచ్చన్ గారండి స్కిల్ డెవలప్మెంట్ హబ్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం కదా, దానికి బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యారని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసాం. ఓకేనా? రైట్. సో ఇవి మై డియర్ ఫ్రెండ్స్. సో మనకి చెక్ లిస్ట్ క్వశ్చన్ ఫర్ యూ రేపు చూద్దాంలండి, పెట్టాను బట్ కొంచెం డ్యూరేషన్ ఎక్కువైంది కదా. సో కింద కూడా మీరు కామెంట్ చేయండి, డ్యూరేషన్ ఏమైనా ఎక్కువ అవుతుందా, ఓకేనండి. సో ఇక్కడ నా కాన్సెప్ట్ ఏంటంటే 16, 17, 18 అవి కాదండి కరెంట్ అఫైర్స్. మనం చెప్పే ఐటమ్ ఎంత కంటెంట్ పరంగా ఎగ్జామ్లో ఒకవేళ అడిగితే బిట్ మిస్ అవ్వకుండా మనం డిస్కస్ చేస్తున్నాం. 1 or 2 అయినా మిగిలితే రేపటి వీడియోలో మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. సో అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. గుడ్ నైట్.